హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చెక్ 1. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కీర్తనల భాగాన్ని చదువుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరము కూడా కీర్తన భాగం చదువుకొని కొంత వివరణ తర్వాత చిన్న ఆరాధన చేసుకున్న తర్వాత మన వాక్యంలోనికి వెళతాము. మన మధ్యలో సహోదరులు జాషువా గారు ఉన్నారు. వారు మరి కీర్తనల భాగాన్ని చదివి వారు వినిపిస్తారు. అందరం కలిసి ఏకీపిద్దాం. హలో, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క సమయంలో కీర్తనల గ్రంథము దావీదు రాసినటువంటి కీర్తన 16వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. నేను చదువుతాను, నా వెనక మీరు చెప్పండి. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. యెహోవాని విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయార్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్ట జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క పునరుత్థాన వేళ, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ రోజున మనమందరం ఈ రీతిగా వాక్యం వినటానికి దేవుడిచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దావీదు రాసినటువంటి కీర్తనలో మనము 16వ అధ్యాయం చూసినప్పుడు ఆయన 10వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు.
ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అన్నటువంటి ఆ మాట దావీదు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు ఈ మాట ఎందుకు తెలియచేస్తూ ఉన్నాడంటే, దేవుని గూర్చినటువంటి సంపూర్ణమైన అవగాహన, సంపూర్ణమైనటువంటి ఆలోచన కలిగిన వాడు కాబట్టే ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అనగా దావీదికి ఒక రకమైనటువంటి నిశ్చయత ఉన్నది. ఆయన జీవితం పట్ల, ఆ జీవితం తర్వాత, ఈ లోకంలో ఉన్న జీవితం తర్వాత తన భవిష్యత్తు పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషములు కలదు, నీ కుడి చేతిలో నిత్యములు సుఖములు కలవు అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు. దానికి గల కారణము దావీదు ఆయన తన జీవితంలో దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగాడు కాబట్టే. ఏమండి, దేవుని పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉన్నాడు కాబట్టి ఆ మొదటి చరణాల్లో గనక మనం చూసినట్లయితే ఆయన అంటాడు, నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఎక్కడ ఉన్నది, యేసు నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, యెహోవాను విడిచి వేరొకను అనుసరించి వారికి శ్రమలు విస్తరించును అని ఇట్లా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనంలో సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను, అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది అని ఈ విధంగా దావీదు భక్తుడు దేవుని గూర్చినటువంటి అవగాహనతో ఈ మాటలు మాట్లాడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైనటువంటి మనకు కూడా ఇట్లాంటి నిరీక్షణ, దేవుని బిడ్డలమైనటువంటి మనకు కూడా ఇట్లాంటి ఆలోచన కలిగి మనం జీవించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము ఎంతో కాలం బ్రతకము. ఏమండి, అయితే మనకు ఈ లోకంలో మనకు స్థిరమైన జీవితం లేదు, కానీ మనకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం, ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యం అది ఉన్నది. ఏమండి, ఆ ఉద్దేశంతో దావీదు అంటున్నాడు, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. మన దేవుడు మన ప్రాణములను, మన ప్రాణాత్మ దేహాలను ఆయన పాతాళంలో విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన మన ప్రాణాత్మ దేహాలను అనగా మన దేహాలను ఆయన పునరుత్థానం చేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. మన జీవితాలను ఆయన, మన బ్రతుకులను ఆయన కుళ్ళు పట్టనిచ్చేటటువంటి దేవుడు కాదు. ఎందుకంటే ఆయన మనల్ని జీవ మార్గంలో ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఆయన నిత్యము సుఖశాంతులు, నిత్యము సంపూర్ణ సంతోషము కలిగినటువంటి ఆ రాజ్యానికి ఆయన మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైనటువంటి మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏమిటి అని అంటే, ఈ లోకంలో నేను ప్రాణం విడిస్తే నేను దేవుని రాజ్యంలో నేను కళ్ళు తెరుస్తాను, ఈ లోకంలో నేను కళ్ళు మూస్తే నేను పరలోకంలో కళ్ళు తెరుస్తాను అన్నటువంటి ఆ యొక్క గొప్ప ఉద్దేశం మనకు ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తునందు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన మనకిచ్చినటువంటి ఆధిక్యత ఏమిటి అని అంటే, ఏమండి, మనము మన జీవితము పునరుద్ధరీకరించబడుతుంది అనగా పునరుత్థానం చెందుతుంది. ఎందుకంటే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు పునరుత్థానుడైనటువంటి దేవుడు. ఈ రోజున ప్రపంచమంతా కూడా ఈ యొక్క పునరుత్థాన పండగను జరిపించుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పునరుత్థాన పండగను ఎందుకు జరిపించుకుంటున్నారంటే, యేసుక్రీస్తు వారు ఆయన మరణమును గెలిచి తిరిగి 3వ రోజున లేచినటువంటి దినము కాబట్టి ప్రపంచమంతా కూడా ఈ యొక్క పునరుత్థాన పండగను జరిపించుకుంటూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పునరుత్థానము అన్నటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, ఏమంటే అంటే మరలా, ఉత్థానము అంటే తిరిగి లేవడము లేక తిరిగి జీవించడం అని. అనగా తిరిగి జీవించడము అన్నదాన్నే పునరుత్థానం అంటారు. యేసుక్రీస్తు ఆయన మానవాళి పాపముల కోసము, మానవాళి యొక్క శాపముల కోసము ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచి ఈనాటికి కూడా సజీవంగానే ఉన్నాడు. నేటికి కూడా ఆయన సజీవంగానే ఉన్నాడు. ఆయన అనేకులతో మాట్లాడుతూ ఉన్నాడు.
దర్శిస్తూ ఉన్నాడు, అనేకులను స్వస్థపరుస్తూ ఉన్నాడు, దేవుని కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయన పునరుత్థానుడైనటువంటి దేవుడు. ఆ పునరుత్థానుడైనటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము కూడా ఒక రోజున పునరుద్ధరీకరించబడతాం. అనగా మృతమైనటువంటి మన శరీరాలు అక్షయతను ధరించుకోబోతూ ఉన్నటువంటి స్థితి కలిగి ఉన్నాము. అందుకే ఆ ఉద్దేశంతో దావీదు అంటూ ఉన్నాడు, నీ పరిశుద్ధిని కుళ్ళి పట్ట నీవు జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదువు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అన్నటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైనటువంటి మనకు ఏమండి యేసుక్రీస్తు పునరుత్థానం చెందడం వల్ల మనకు వచ్చేటటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు ఏమిటి అని అంటే, ఏమండి యేసుక్రీస్తునందు మనము ఆయన అంగీకరించినటువంటి మనము పునరుత్థానుడైనటువంటి దేవుణ్ణి అనుసరించడం వల్ల మనకు వచ్చేటటువంటి ఆశీర్వాదాలు ఏమిటి అని అంటే, మనము ఒక రోజున పరలోకంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము కూడా ఆ యొక్క నిత్యత్వంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఆ పునరుత్థానుడైనటువంటి దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి మనము కూడా ఆ యొక్క నిత్యము ఆనందముగా సంతోషముగా జీవిస్తామన్నటువంటి ఆ నిరీక్షణ కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్థానుడైనటువంటి దేవుడు. ఆయన పునరుత్థానుడైనటువంటి దేవుడు, ఆయన నిరంతరము జీవిస్తూ ఉన్నటువంటి దేవుడు. ఆయన ఒకసారి చనిపోయి మరలా లేచి చనిపోయినటువంటి దేవుడు కాదు, కానీ ఆయన నిరంతరము బ్రతికున్నటువంటి దేవుడిగా మనకు కనపడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయన గనక పునరుత్థానం చెందకపోతే మన జీవితానికి నమ్మకం లేదు, మన యొక్క విశ్వాసానికి స్థిరత్వం లేదు. ఏమండి, కొరింథీయులు రాసినటువంటి పత్రిక యోహాను భక్తుడు పౌలు భక్తుడు ఈ మాటలు ఆ యొక్క 15వ అధ్యాయంలో మాట్లాడుతాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, సువార్త అంటే ఏమిటి అన్నటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఈ మాట మాట్లాడుతున్నాడు. క్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థాన విషయమే సువార్త అని అంటాడు. అనగా యేసుక్రీస్తు వారు మానవాళ్ళందరి కోసం జన్మించాడు. ఆయన దావీదు కుమారుడిగా ఈ లోకంలో జన్మించాడు, మరణించాడు మానవాళ్ళందరి కోసము. అదే రీతిగా ఆయన పునరుత్థానుడయ్యాడు. దానినే సువార్త అని చెబుతూ ఉంటారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవుడికి ఒక భరోసా ఉంది, క్రైస్తవులమైనటువంటి మనకు ఒక నిరీక్షణ ఉంది. అది ఏమిటి అని అంటే, మనము పునరుత్థానుడైనటువంటి దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాం, మనం పునరుత్థానుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, మనం పునరుత్థానుడైనటువంటి దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు గనక ఆయన పునరుత్థానుడు కాకపోతే మన విశ్వాసానికి నమ్మకం, మన విశ్వాసానికి స్థిరత్వం లేదు, లేకపోతే మన యొక్క ఆత్మీయతకు ఒక పునాది లేదు, లేకపోతే మనం అన్నిటినీ కోల్పోయినటువంటి వారముగానే ఉంటామే తప్ప. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్థానుడు అవ్వడం వల్ల మన జీవితానికి పరమార్థం అంటూ ఒకటి ఏర్పడ్డది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మనము, ఆయన మన దేవుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్థానుడైనటువంటి దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, మరణాన్ని జయించి ఓ మరణపు ముల్లా నీవెక్కడా అన్నటువంటి ప్రశ్నించినటువంటి దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గొప్ప నిరీక్షణ, గొప్ప భరోసా కలిగి ఉన్నాము. కాబట్టి మనం ఎంతైనను ఆయన స్తుతింప బద్దులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆయన మరణముని గెలిచి అనగా యేసుక్రీస్తు వారు అదే కొరింథీయులు రాసినటువంటి 15వ అధ్యాయము 1 కొరింథీ 15వ అధ్యాయం 36వ వచనంలో ఉంటుంది, విత్తనము చచ్చితేనే కానీ అది బ్రతికింపబడదు. ఆ యొక్క విత్తనం అనగా ఏమండి, మనుషుల యేసుక్రీస్తు వారు ఆయన మానవాళ్ళందరి కోసము చనిపోయి ఈనాడు మానవాళ్ళందరి కోసము జీవం ఇచ్చేటటువంటి జీవ ప్రదాతగా ఉన్నాడు. అదే రీతిగా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి మనము కూడా మనము కూడా ఒక రోజున చావవలసిన వారమై ఉన్నాం. ఈ లోకములో మనము మరణించవలసినటువంటి వారమై ఉన్నాం. విత్తనము ఏ విధంగా అయితే చస్తాదో, చచ్చిన తర్వాతే అది ఫలిస్తుంది. ఆ విధంగానే యేసుక్రీస్తు వారు మానవాళ్ళందరి పాపముల కోసము ఆయన చనిపోయాడు. విత్తనం ఏ విధంగా అయితే చచ్చిపోతూ ఉందో, చచ్చిపోయిన తర్వాతే అది ఫలిస్తూ ఉందో, అట్లాగే యేసుక్రీస్తు వారు మానవాళ్ళందరూ చేసిన పాపముల కోసము ఆయన మరణించాడు. మరణించిన తర్వాత ఆయన తిరిగి లేచాడు. అనగా ఆ విత్తనములో నుండి జీవం ఏ విధంగా వస్తూ ఉందో, యేసుక్రీస్తు వారు కూడా ఆయన పునరుత్థానుడైనటువంటి దేవుడిగా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సందేశము ద్వారా
మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే మనము కూడా చావవలసిన వారమై ఉన్నాం. దేని విషయంలో చావాలి అంటే ఈ లోకం విషయంలో చావాలి, ఈ యొక్క ఐక్య విచారాల విషయంలో చావాలి, ఈ లోకాన్ని ప్రేమించే విషయంలో చావాలి, ఈ లోక పద్ధతుల విషయంలో చావాలి, ఈ లోకంలో మనకు దీనికి మధ్య ఉన్నటువంటి సంబంధం విషయంలో చావాలి. చస్తేనే తప్ప మనం బ్రతుకుతాం. చావకుండా ఉంటే మనము ఎన్నాళ్ళు కూడా మనం జీవించలేము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆయన మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన తన ప్రణాళికను ఒక ప్లాన్ వేశాడు. అది ఏమిటి అని అంటే, ఏమంటే యేసుక్రీస్తు వారు మానవాళ్ళందరి కోసం చనిపోయి తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచినటువంటి విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన యందు నమ్మిక ఉంచడం ద్వారా మనము కూడా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము నిరంతరము జీవిస్తూ ఉంటాం. మనము నిరంతరము బ్రతుకుతూనే ఉంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ జనాంగమా, దావీదుకు ఇట్లాంటి భరోసాతోటి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదువు అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైనటువంటి మనము ఆరాధించడానికి వస్తున్నటువంటి మనము కూడా అట్లాంటి భరోసాతో, అట్లాంటి ఉద్దేశంతో మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏవండి మనము ప్రతి విషయంలో చావాలండి. ఈ లోకమనే లోక పద్ధతులు అనేటటువంటి విషయంలో మనం చావాలి. ఏమంటే ఇంకా మనము చావలేనటువంటి స్థితిలోనే ఉన్నాం. ఈ రోజున అనేకమైనటువంటి సమస్యలకు, అనేకమైనటువంటి ఇబ్బందులకు, అనేకమైన కష్టాలకు, అనేకమైనటువంటి రోగాలకు మనము బానిసలము, ఆహుతులం అయిపోతూ ఉన్నామంటే దానికి గల కారణము మనలో చచ్చేటటువంటి స్వభావం లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు కాబట్టే మానవాళ్ళందరికీ జీవాన్ని ప్రసాదించాడు. అదే రీతిగా క్రైస్తవులమైనటువంటి మనము కూడా చావాలి. దేని విషయంలో చావాలి అంటే ఈ లోక పద్ధతులు, లోకంలో మనుషులు ఏ విధంగా అయితే బ్రతుకుతూ ఉన్నారో, లోకంలో మనుషులు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారో, మనుషులు లోకంలో ఉన్నటువంటి వారందరూ ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారో వారికి వేరుగా మనం బ్రతకవలసిన వారమయ్యాం. అనగా లోక పద్ధతులకు, లోక విధానాలకు మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవలసిన వారమై ఉన్నాం. ఏవండి, లోకంతో పాటు మనం గనక కొట్టుకుపోతే మన విశ్వాసానికి అర్థం లేదు, ఆయన పునరుత్థానానికి కూడా అర్థం లేనటువంటి వారముగా మిగిలిపోతాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చావవలసిన వారమయ్యాం. మనం చస్తేనే తప్ప మనం పునరుద్ధరీకరించబడలేం. ఏవండి, యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైనటువంటి దేవుడు అని అంటే మానవాళి యొక్క శాపమంతా ఆయన మీద వేసుకొని, ఏవండి మనుషుల యొక్క శాపము అనగా నా శాపము, నీ శాపము, ఈ ప్రపంచంలో ఉన్న వారందరి శాపాన్ని ఆయన సిలువలో వేసుకొని, ఏవండి ఆయన 3వ రోజున పునరుత్థానుడయ్యాడు. అనగా జీవించేటటువంటి వాడుగా ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవులమైన మనము కూడా చావాలి. ఏవండి, గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే తప్ప అది ఎలాగ ఫలించదో యేసు ప్రభు వారు అంటున్నటువంటి మాట, మీరు కూడా ఆ విధంగానే చావాలి అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమంటే క్రైస్తవులమైనటువంటి మనము ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రశ్నించుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, నేను చచ్చానా? ఈ లోక పద్ధతుల విషయంలో నేను చచ్చానా? ఈ లోకాన్ని ప్రేమిస్తున్నటువంటి విషయంలో చచ్చానా? ఈ లోకంలో నా ఇష్టాలను మాత్రమే నెరవేర్చుకుంటున్నానా? లేకపోతే నేను దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉన్నానా? నా చిత్తాన్ని నేను నెరవేరుస్తూ ఉన్నానా? దేవుని చిత్తాన్ని తీరుస్తున్నానా అన్నటువంటి విషయాన్ని మనము గమనించుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏవండి మనము నిశ్చయంగా చావవలసిన వారమై ఉన్నాం. ఈ లోకములో లోక పద్ధతుల విషయంలో చావవలసిన వారమై ఉన్నాం. చస్తేనే తప్ప మనం ఫలిస్తాము. ఏవండి, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా, మనం అనేకులకు దీవెనకరంగా, మన ప్రాంతానికి, మన కుటుంబానికి, మన పరిసరాలకు అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి అని అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చావాలి అండి. మనం చావటం లేదు. ఎందుకంటే మనలో ఉన్న అహంకారం ఒప్పుకోదు, మనలో ఉన్న గర్వం ఒప్పుకోదు. నేను నా యొక్క స్థితి ఏమిటి అన్నటువంటి అహంకారంతో బ్రతికి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు చావడానికి ఇష్టపడటం లేదు. అనగా యేసుక్రీస్తు లాంటి స్వభావాన్ని ధరించడానికి, యేసుక్రీస్తు లాంటి మాదిరి కలిగి బ్రతకడానికి మనం ఇష్టపడటం లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు అన్నారు, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడిని అంటాడు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడ్ల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎలా వెంబడిస్తూ ఉన్నాం? ఏ విధంగా ఆయన
అనుసరిస్తూ ఉన్నాం, ఏ విధంగా ఆయనతో కొనసాగాలని ఆరాటపడుతూ ఉన్నాం. ఈ రోజున క్రీస్తుకి మనకి భిన్నంగా వ్యతిరేకంగా పోతూ ఉన్నామే తప్ప ఆయనకు అనుకూలంగా మనం పోవటం లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రశ్నించుకుందాం. మనం ఏ ఏ విషయాల్లో చచ్చాము? ఈ లోక పద్ధతుల విషయంలో చచ్చామా? ఈ లోకాన్ని సేవించే విషయంలో చచ్చామా లేదా అన్నటువంటి మనము గమనించుకొని ఈ యొక్క ఆరాధన సమయంలో మనమందరం ఆరాధన చేద్దాం. ప్రభా, ఇదిగో తండ్రి, ఇంకా నాలో చావలేనటువంటివి అనేకం ఉన్నాయి తండ్రి నాయన. ఇంకా నేను నిన్ను సేవించలేనటువంటి వాడుగా ఉన్నాను ప్రభు. ఇంకా నేను ఆరాధించలేని వాడుగా ఉన్నాను ప్రభు అని ఈ సమయంలో ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడుతూ, దేవా ఇదిగో తండ్రి, ఇకపై నుంచి నీ కోసం బ్రతుకుతాను తండ్రి, నీ పద్ధతిలో, నీ నమూనాలో, నీ యొక్క మోడల్లో బ్రతుకుతాను ప్రభు అని ఒక చిన్న ఆలోచనతో ఈ సమయంలో మనం అందరం ఆరాధన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా ఇదిగో తండ్రి, మాలో చావాలనేటువంటి స్థితి ఉన్నది నాయన తండ్రి. ప్రభువా, మేము క్రైస్తవులని పేరు మాత్రమే ఉన్నది, కానీ మేము మృతులుగానే బ్రతుకుతూ ఉన్నాము తండ్రి. లోకం విషయంలో చావలేని వారముగా ఉన్నాము తండ్రి. ఇంకా లోకం విషయంలో బ్రతికేటటువంటి స్థితిలోనే ఉన్నాము తండ్రి. దేవా మమ్మల్ని దయతో క్షమించండి తండ్రి నాయన. ఈ ఆరాధన వేళ నాయన నన్ను క్షమించండి తండ్రి నాయన. ప్రభు, నిన్ను నా పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో నేను ఆరాధించలేని వాడుగా ఉన్నాను తండ్రి. నిండు మనసుతో, నిండు హృదయముతో నిన్ను సేవించలేని వాడుగా ఉన్నాను. కారణం, ఇంకా నా మీద లోకం ఏలుబడి చేస్తూ ఉంది నాయన. ఇంకా నా మీద పాపం ఏలుబడి చేస్తూ ఉంది నాయన తండ్రి. దేవా నన్ను క్షమించండి తండ్రి. ప్రభు, నన్ను మన్నించండి ప్రభు. అయ్యా ఇదిగో నీకు లోబడకుండా నేను ఆరాధన చేసిన అది నీ సన్నిధికి చేరదు కాబట్టి తండ్రి నాయన. దేవా నా హృదయాన్ని తెరవండి ప్రభు. నిన్ను అర్థం చేసుకునే మనసు నాకు దయచేయండి ప్రభు. నిన్ను ఎరిగే మనసు నాకు దయచేయండి ప్రభు. ఈ లోకం విషయంలో చచ్చేటటువంటి స్థితిని నాకు దయచేయండి ప్రభు అని దేవుని సన్నిధిలో దేవుని స్తుతిద్దాం ప్రియులారా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పునరుత్థానుడైనటువంటి దేవుడు. ఆయన నీకు నాకు పరలోకాన్ని ఇవ్వడానికే ఆయన పునరుద్ధరణుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆ పరలోకపు సుఖములు, ఆ పరలోకపు సౌఖ్యము నీకు నాకు ఇవ్వాలని ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ సమయంలో ఈ పాట ద్వారా దేవుణ్ణి మహింపరుద్దాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నిత్యానందముతో
పరవశించు వేళ, నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలసి, పరలోక సైన్య సమూహాలతో కలసి, నిత్యారాధననే చేయు ప్రశాంత వేళ, నిత్యారాధననే చేయు ప్రశాంత వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో, నిత్యారాధన నిన్ను పిలిచే ఆ శుభ వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభువా, మేము ఏమవుదుమో, మా యొక్క జీవితాలు ఏ విధంగా మార్పు చెందుతాయో అది నీ ప్రణాళికలో నీ చిత్తములో ఉన్నది తండ్రి. అందుకు తండ్రి నాయన, మేము మీకోసం బ్రతకాలి తండ్రి నాయన, మీకోసం జీవించాలి తండ్రి నాయన, మీ పద్ధతిలో మేము బ్రతకాలి తండ్రి, మీ విధానంలో జీవించాలి తండ్రి నాయన. ప్రభు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీకు అనుకూలమైన రీతిలో తండ్రి, నీకు ఇష్టకరమైన రీతిలో తండ్రి నాయన, నిన్ను సేవించే రీతిలో తండ్రి నాయన, మా నిండు మనసుతో మా నిండు హృదయాలతో తండ్రి దేవా, మా ప్రాణాత్మ దేహాలతో నిన్ను గణపరిచే జీవితం మాకు దయచేయండి తండ్రి. అయ్యా, నువ్వు పునరుత్థానము చెందిన దేవుడు తండ్రి, మరణపు ముళ్ళును విడిచిన దేవుడు తండ్రి నాయన. అదే రీతిగా మేము కూడా ఈ లోకాన్ని జయించేటటువంటి శక్తిని, సామర్థ్యమును, అయ్యా అధికారమును మాకు దయచేయండి తండ్రి నాయన.
విశ్వాసమునకు కర్త నీ వైపు చూస్తూ మేము ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి తండ్రి. అయా నీ సిలువను మోసుకుంటూ ప్రభు నాయన ఈ లోకంలో ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా తండ్రి నాయన మీకోసం నిలబడే వ్యక్తులుగా నీకోసం జీవించే వ్యక్తులుగా చేయండి ప్రభు. మా జీవితాలు అనేకులకు మాదిరికరంగా మేము అనేకులకు ఆదర్శంగా ఉండడానికి సహాయం చేయండి. అయ్యా ఇదిగో మమ్మల్ని దీవించండి ప్రభు. అయ్యా మీ నిండైన ఆత్మచేత మమ్మల్ని అభిషేకించండి ప్రభు. మేము ఈ లోకంలో బ్రతకడానికి కావలసిన సంపూర్ణ ఆత్మీయ అభిషేకం చేత మమ్మల్ని నింపండి తండ్రి. ఆత్మీయ శక్తి చేత మమ్మల్ని బలపరచండి తండ్రి. మమ్మల్ని పునరుద్ధరీకరించండి ప్రభు. ఈ లోక తంత్రములను ఎరిగి తండ్రి నాయన అయ్యా ఏ విధంగా జ్ఞానయుక్తంగా మేము బ్రతకాలో తగు జ్ఞానమును తండ్రి, ఆత్మీయ జ్ఞానమును, ఆత్మీయ మనోనేత్రాలు మాకు తెరిచి తండ్రి నాయన అయ్యా మీలో మేము బ్రతకడానికి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోనమని యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధన మీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు మరి చక్కగా మరి పాటల్లోనూ అదే రీతిగా కీర్తనల గ్రంథ ధ్యానములో ఆరాధనలో ప్రభు మనలందరినీ నడిపించారు. మరి తమ్ముడు చక్కగా నడిపించారు. తమ్ముడు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రియులారా మరి గడిచిన వారమంతా మరి ఉదయకాలపు 6 గంటల నుంచి 1 గంట వరకు అనేక మంది సంఘ బిడ్డలందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా మరి గడిచిన వారములో 2 పర్యాయములు మరి అనేక మంది బీదలైన వారికి మరి బెగ్గర్స్కి కూడా కొంత ఆహారాన్ని మరి చిన్న పరిచర్య ద్వారా మరి ఆత్మీయ స్నేహితుల ద్వారా కొంత చేయడానికి ప్రభు సహాయం చేశాడు. దానిని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. కేవలం ఇది ఏదో గొప్ప కొరకు మెప్పు కొరకు కాదు, కానీ దేవుడు మరి ఇచ్చిన భారము అనేక మంది మరి సహకారులుగా ఉంటూ ఉన్నారు. మరి ప్రత్యేకంగా మా సంఘ బిడ్డలందరూ కూడా వారు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు. పురుషులైతే అందరూ మరి ఉదయాన్నే 3:30 మరి 4 గంటల సమయానికి వచ్చి ఆహార పదార్థాలు సిద్ధపరిచి మరి వారు ప్యాక్ చేసి వారు పంపిస్తూ ఉన్నారు. కొంతమంది మరి స్నేహితులు మరి ఆత్మీయ స్నేహితులు వారు వచ్చి ఆ ప్యాకెట్స్ని మరి అనేక మంది పేదవారికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రభు కనికరం చూపిస్తూ ఉన్నారు. ఈ రీతిగా మరి నా తోటి దైవజనులు కూడా చాలామంది పురుగొల్పబడి ప్రేరేపించబడి వారు కూడా చేస్తూ ఉన్నప్పుడు వారిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఇదే సరైన సమయం. అయితే దేవుడు మరి నాకు అప్పగించబడిన ఈ పరిచర్య ఇంచుమించుగా 14 సంవత్సరాల కాలం అవుతా ఉంది. ఈ 14 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఇట్టి పరిచర్య మరి చేయడానికి అవకాశం అనేది నాకు కలగలేదు. ఆ ప్రేరణ కూడా దేవుడు ఇవ్వలేదు. మరి ఈ సమయంలో ఈ ప్రేరణ ప్రభు ఇచ్చాడు. ఇచ్చినట్టుగానే మరి ఏది కూడా మరి తక్కువ కాకుండా దేవుడు సమస్తాన్ని కూడా దేవుడు కలుగు చేసి దేవుడు నడిపిస్తూ ఉన్నారు. సహకరిస్తున్న సంఘ బిడ్డలను బట్టి ఆత్మీయ స్నేహితులను బట్టి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన చేయండి. వచ్చే వారంలో 3 పర్యాయములు అనగా మంగళవారము, అదే రీతిగా లక్షవారము, మరి శనివారం 3 సార్లు మరి ఈ బీదలైన వారికి ఆహారము సిద్ధపరిచి అందించే పరిస్థితులు ఉన్నాయి. మరి వీటి కొరకై మరి సహాయం చేస్తున్న వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. అదే రీతిగా సిద్ధపరుస్తున్న బిడ్డలను బట్టి కూడా దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి ఆత్మీయ స్నేహితులు అదే రీతిగా మరి నమ్మకంగా మరి కలిసి పని చేయడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. వారు మేము మరి రత్నాకర్ సార్ గారు మన మధ్యలో ఉండట సంతోషం. మరి గడిచిన సంవత్సరపు ఈ పునరుద్ధానపు ఆరాధనలో వారు పాల్గొన్నారు. అంతకుముందు పునరుద్ధానపు ఆరాధనలో కూడా వారు పాల్గొనడానికి ప్రభు కనికరం చూపించారు. మరి అయితే ఈ దినాన్ని కలుసుకోలేమో అని తలంచాం, కానీ దేవుడు ఒక తరుణం ఇచ్చాడు. వారు మరి అదే రీతిగా సంఘ బిడ్డలందరము మనము కలిసి ప్రభు పరిచర్యలో పాల్గొనే కృపను దేవుడు ఇచ్చాడని నమ్ముచున్నాం. వారు మన మధ్యలో ఉండట సంతోషము. ఈ సమయంలో వారు దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి జాగ్రత్తగా మీరు గమనించాలి. అటు ఇటు తిరుగుతూ ఏవో పనులు చేసుకుంటూ ఆ విధంగా కాకుండా మరి ఈ లైవ్లో మీరు చక్కగా కూర్చొని దేవుని మందిరంలో ఎటు రీతిగా అయితేనే కూర్చొని చక్కగా వాక్యాన్ని వింటారో ఈ సమయంలో కూడా ఆ రీతిగానే వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో సార్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరము కలిసి చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామమున లైవ్లో వీక్షిస్తున్న సంఘ బిడ్డలందరికీ
మరియు ఇక్కడ స్థానిక సంఘ కాపరి బెన్ని గారికి, తమ్ముడు జాషువా, బ్రదర్ శామ్, ఆ, అందరికి కూడా నా తరపున, నా కుటుంబం తరపున ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈరోజు అయితే నేను అనుకోలేదు ఈ రీతిగా మనం ఆరాధనలో పాలు పంచుకొని ఒకరితో ఒకరు వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడిస్తాడని నేనైతే ఊహించలేదు. కానీ మరి నమ్మదగిన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి మరొక అవకాశాన్ని మనకిచ్చి మరొక పునరుద్ధాన ఆరాధనలో మనందరం కలిసి దేవుని ఆరాధించడానికి, మరి నన్ను నిలబెట్టుకొని, ఎందుకు పనికిరాని నన్ను దేవుడు నిలబెట్టుకొని తన వర్తమానాన్ని నాతో మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అంతేకాదు ఈ పునరుద్ధాన శక్తితో జీవిస్తున్న మనము ప్రపంచ యావత్తు కోసం మరణ మృదంగం అల్లాడిస్తున్న ఈ సమయంలో అనేక దేశాలు, 200 పైగా దేశాల్లో భారతదేశం కూడా ఉంది, ప్రార్థన చేయబద్దులై ఉన్నాం. మరి వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు మరి చిన్న ప్రార్థన మనం చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోక తండ్రి, అయా మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. గత ఈస్టర్ దినం నుంచి మరొక ఈస్టర్ని మా జీవితంలో మీరు ఇచ్చారు. గత ఈస్టర్లో ఉన్న అనేక మంది బిడ్డలు ఈరోజు నా తండ్రి ఈ భూమి మీద లేరు, గతించిపోయారు. చాలామంది ఈరోజు మరణశయ్య మీద పోరాడుతున్నారు. దేవా, మీ కనికరము చొప్పున మమ్మల్ని ఇంకా ఆరోగ్యవంతులుగా, సజీవులుగా ఉంచి సంఘ బిడ్డలతో ముఖాముఖిగా మీ వాక్యాన్ని ధ్యానం చేయలేనప్పటికి కూడా నాయనా, మీరు ఇచ్చిన ఈ టెక్నాలజీ ద్వారా, ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఆయా గృహాల్లో, ఆయా ప్రాంతాల్లో వీక్షిస్తున్న బిడ్డల గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు నా ద్వారా మాట్లాడబోతున్నారో మీరు మహిమ తెచ్చుకొని మాట్లాడమని అడుగుతున్నాను. నా మాటలు వ్యర్థము తండ్రి, మీరు మాట్లాడితే కార్యాలు జరుగుతాయి. ఎందుకు పనికిరాను నన్ను ఎందుకు మీద పెంచుకున్నారో నాకైతే తెలియదు. మీ ఆత్మ నడిపింపు ద్వారా మాత్రమే మీరు మాట్లాడబోతున్నారని నమ్ముతున్నాను. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ప్రపంచ యావత్తు అల్లాడిపోతున్న ఈ భయంకరమైన కరోనా వైరస్ నుంచి మా ప్రపంచానికి, మాకు విడుదల మీరు ప్రకటిస్తున్నారని నమ్ముతూ, యేసు శక్తి గల నామములో మేము బంధిస్తూ, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రం ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మరొక పునరుద్ధాన దినాన్ని మనం జరుపుకుంటున్నాం. మరి ఈస్టర్ పండుగను మనం ఆరాధిస్తున్నాం. ఈస్టర్ పండుగ మనకేమి తెచ్చింది, ఈస్టర్ ద్వారా దేవుడు మనకేమి ఇచ్చాడు అన్న విషయాన్ని గనక ఈరోజు మనము గనక ఒకసారి ఆలోచించినట్లయితే మనకు తెలుసు, రీసెంట్గా గత మాసం నుంచి యావత్ ప్రపంచం, పత్రిక భారతదేశం కూడా లాక్డౌన్లో ఉంది. అనేక మంది వ్యక్తులు మరి బిలో పవర్టీ లెవెల్ వాళ్ళకి ఆహార సదుపాయాల కోసం గవర్నమెంట్ కొన్ని వేల రూపాయల, కోట్ల రూపాయలు అనేక మంది అన్నార్థులకు ఇప్పుడే పాస్టర్ గారు చెప్పారు, ఆహారం సప్లై చేయడానికి చాలామందిని దేవుడు లేవనెత్తుకున్నాడు. ఇదంతా కూడా ఫిజికల్గా ఈ లోకములో మన జీవితం, మన ఆయుష్ నిలబడడానికి, ఏ ఒక్కరు కూడా ఆకలితో చనిపోకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ అయినప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ అయినప్పటికీ అనేక మంది ప్రేరేపించబడిన కాపరులు, ఆయా స్థానిక సంస్థలు, వెల్ఫేర్ సంస్థలు కూడా ప్రయాసపడుతున్నాయి. ఇది భౌతికమైన ఆహారం ఇచ్చి ఏదోలాగా ఈ బిడ్డలు జీవింప చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలు లాస్ అయినప్పుడు కూడా గవర్నమెంట్ లాక్డౌన్ ప్రకటించింది. ఈ లాక్డౌన్ ద్వారా మనము కూడా సంఘముగా సహవాసం చేయలేని పరిస్థితులు వచ్చాయి. త్వరలో దేవుడు తిరిగి సహవాసంగా కూడుకునే రోజు మనకి ఇవ్వబోతున్నాడని నేను నమ్ముతున్నాను. మన జీవితంలో కూడా ఈరోజు గవర్నమెంట్ ఒక కరోనా ప్యాకేజ్ అని చెప్పి బిలో పవర్టీ లెవెల్కి ఎలాగ ఇచ్చిందో, ఈ భౌతికమైన శరీరం నివసించడానికి, ఈ ఆత్మీయమైన ఈ దేహంలో ఉన్న ఈ ఆత్మ దేవుని దగ్గరికి చేరాలనే ఒకే ఒక ఉద్దేశంతో 2020 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు సిలువలో మరణించి, మరణాన్ని జయించి, నీ పాపాలు నా పాపాలన్నీ కూడా భరించి తిరిగి లేచి
ఈరోజు మనకు కూడా ఆయన ఒక ప్యాకేజ్ ఇచ్చారు. ఆ ప్యాకేజీలో 3 ఆఫరింగ్స్ కూడా ఇచ్చారు, మనకి పెట్టారు. మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనము లాక్డౌన్లో ఎవరి గృహాల్లో వాళ్ళు ఉన్నట్లే, ఆ రోజు యేసు ప్రభువారు సిలువ వేయబడి సిలువ మీద మరణించిన తర్వాత కూడా శిష్యులు ఆ భయముతోటి వారు కూడా ఆ రోజు సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించుకొని వారి గృహాల్లోనే వారు తలుపు వేసుకుని ఉన్నట్లుగా వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. అయితే లేపబడ్డాడు క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన లేచాడు, ఇక్కడ లేడు అని తెలియచేసినప్పుడు శిష్యులు వాళ్ళు ఆ మాటని వెర్రి మాటగా అనుకున్నారు. నా సొంత మాటలు కాదండి ఇవి నా సొంత మాటలు కాదు, వాక్యములోనే ఉన్న మాటలు నేను చెప్తున్నాను. అయితే అపోస్తులైన పౌలైతే ఒక మాట చెప్తున్నాడు. 1 కొరింథీయులకు పత్రిక 15 అధ్యాయము 17 వచనం కనుక మనం చూసినట్లయితే, యేసు ప్రభువారు మరణాన్ని జయించి లేచినప్పుడు ఆయన పరిచర్యలో పాలుభాగస్తులైన అనేక మంది శిష్యులు వెర్రి మాటలు అనుకున్నారు. కానీ పౌలైతే క్రీస్తు లేపబడిన ఎడల సమో వ్యర్థమే, ఇంకా మీరు పాపంలోనే జీవిస్తున్నారని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన బ్రతికున్నాడని నమ్మలేకపోయారు. ఒకసారి మన గనక చూసినట్లయితే లూకాసు వార్త 24వ వచనం, లూకాసు వార్త 24వ వచనాన్ని 24వ అధ్యాయము లూకాసు వార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము మనం చూసినట్లయితే 10వ వచనం నుంచి మనం చదువుదామండి. ఈ సంగతులు అపోస్తులు చెప్పిన వారు ఎవరనగా, అపోస్తులు అంటే శిష్యులు, వారందరూ కూడా ఒక దగ్గర కూడి ఉన్నారు. అప్పుడు చెప్పినప్పుడు వారి దగ్గరికి వచ్చి అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా, మగ్దలేని మరియయు యోహన్నయు యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక వారి మాటలు నమ్మలేదు. ఎవరండి వీళ్ళు? ఆయన శిష్యులు. ఆయనతో పాటు కొన్ని సంవత్సరాల పాటు ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు పాలు పంచుకొని ఆయన ఇచ్చే అధికారము చొప్పున అనేక ప్రాంతాలకు వెళ్ళి వీరు కూడా స్వస్థత కార్యాలు చేసి దయ్యాలను వెళ్ళకొట్టి అనేకమైన అద్భుతాలు చేసిన శిష్యులు యేసు ప్రభువారు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడు లేచిన తర్వాత కొంతమంది స్త్రీలు ఉదయకాలమున వెళ్ళి చూచి ఆయన లేచి ఉన్నాడని చెప్పి ఆ సువర్తమానం దూత ద్వారా పొందుకున్నప్పుడు వారు పరుగున వచ్చి ఈ శిష్యులు కూడి ఉన్న గదికి వచ్చి వారితో చెప్పారు, అయ్యా మన ప్రభువు లేచి ఉన్నాడయ్యా, మేము వెళ్ళాం, అక్కడ ఖాళీ సమాధి ఉంది అని చెప్పినప్పుడు వారి మాటలు వీరికి ఎలా ఉన్నాయండి? వెర్రి మాటలుగా ఉన్నాయి. వారు నమ్మలేకపోయారు. ఎందుకు వెర్రి మాటలుగా వారికి ఉన్నాయి అని గనక మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం చూద్దామండి. 16వ అధ్యాయము 16వ వచనం గనక మనం చూసినట్లయితే, నమ్మి బాప్తిజం పొందినవాడు 16వ అధ్యాయము 16 ఒక్క నిమిషం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మిన వానికి శిక్ష విధింపు. శిష్యులకు ముందే తెలుసు వాళ్ళకి. అయితే తన మనన పునరుద్ధానాల గురించి కూడా ఆయన తెలియజేస్తున్నాడు. ఎక్కడ తెలియజేశాడు ఆయన మరణ పునరుద్ధానాల గురించి మనం చూడగలిగినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయము 31 నుంచి 32 వచనాలు కనుక మనం చూసినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయము
ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ ప్రవక్త చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులను అప్పగింపబడును, అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయన అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఉమ్ము వేసి ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు. మూడవ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. యేసు ప్రభు వారు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు శిష్యులకి. అయ్యా, నన్ను కొరడాలతో కొడతారు, ఉమ్మి వేస్తారు, అయితే నేను 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పి ఆయన చెప్పారు. చెప్పినా కానీ వారు ఆ మాట నమ్మలేదు. కారణం ఏంటి చెప్పమంటారా? మార్కు సువార్త 9వ అధ్యాయము 33వ వచనం గనక మనం చూడగలిగినట్లయితే, అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవరు గొప్పవాడని మార్గమున ఒకనితోనొకడు వాదించిరి. ఇదండి గొడవ. ఆ పై వాక్యమే మనం చదివితే, ఇందాక లూకాసు వార్తలో చదివిన వర్తమానమే మనం చూస్తాం. అక్కడ అదే వాక్యం అక్కడ ఉంది. ఏంటంటే, ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించు, మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడి చున్నాడు, వారైనా చంపెదరు, దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుక భయపడిరి. ఎందుకు గ్రహించలేదంటే, కిందనున్న డిస్కషన్ ఏంటంటే, మనలో ఎవడు గొప్పవాడు, ఆయన శిష్యరికంలో ఎవడు గొప్పవాడు. కాబట్టి ఆ రోజు అపోస్తులుగా పిలువబడుతున్న ఆ శిష్యులు కూడా యేసు ప్రభు వారు లేచారంటే ఆయనతో సహవాసం చేసి ఆయనతో సేవలో పాలుభాగస్తులైన వాళ్ళు కూడా వెర్రి మాటలుగా భావించారు. ఆయన చెప్పింది వారు దృష్టించలేకపోయారు. కారణం ఏంటంటే పోటీతత్వం, ఒకరి పట్ల ఒకరికి పోటీతత్వం. ఈరోజు అనేక ఈస్టర్లు జరుపుకుంటున్న మనము కూడా, ఈస్టర్ అంటే మన జీవితంలో ఏంటంటే గుడ్ ఫ్రైడే, లెంట్ సీజను, పునరుద్ధానపు ఆరాధన, ఇంతే తప్పించి మరొకటి మన దగ్గర లేదు. కారణం ఏంటంటే సంఘాల్లో కూడా ఈరోజు మనం దేని గురించి, శిష్యుల వలె మనం కూడా దేని గురించి ప్రాకులాడుతున్నామంటే ఆధ్యాత్మిక డిగ్రీల కోసం, ఆధ్యాత్మిక జ్ఞానం కోసం, సంఘములో పొజిషన్స్ కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, వీటన్నిటి గురించే మనం ప్రాకులాడుతున్నాం. కాబట్టి ఈస్టర్లుగానే గతించిపోతున్నాయి, కానీ బ్రతుకులు ఎవరి జీవితంలో కూడా నూతనమైన జీవితం కనిపించట్లేదు. నా ప్రియమైన దేవుని సంగమా, వాక్యాన్ని వింటున్న మీరు, నేను ఒకే ఒక ప్రశ్న మనల్ని వేసుకోవాలి. ఈ ఈస్టర్ తిరిగి లేచిన యేసు ద్వారా నాకేమి తీసుకొచ్చిన దాన్ని నేను స్వీకరించానా? స్వీకరిస్తే ఆ విధంగా నేను జీవిస్తున్నానా? నా జీవితం ఎంత ప్రకటించే జీవితంగా ఉంది? ఎంతమందికి యేసు ప్రభుని మన జీవితం ద్వారా చూపించగలుగుతున్నాం అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిందిగా ఈరోజు దేవుడు ఈ ఈస్టర్ దినాన మనతో మాట్లాడుతున్నాడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం గనక మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉందండి, చదవండి బ్రదర్. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు. ఆ సమయంలో యూదులకు కావాల్సిందేంటి? జ్ఞానం. సూచక్రియలు. గ్రీస్ దేశస్థులకు కావాల్సిందేంటి? జ్ఞానము. ఈ రోజు ది బోర్న్ అగైన్ క్రిస్టియన్స్ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న మన క్రైస్తవ సంఘాలకి, మనకి ఏం కావాలంటే తెలుసా అండి? ఆశీర్వాదాలు కావాలి, అద్భుతాలు కావాలి, స్వస్థతలు కావాలి, లోకానుసరమైన ఐశ్వర్యం కావాలి. మనం వెతుకుతుంది వీటి గురించే. యేసు ప్రభుని నమ్ముకున్నాను, నాకేమొస్తుంది? నా కుమారుడికి జాబ్ వస్తుందా? నా కుమార్తెకి వివాహం జరుగుతుందా? నాకు ఉద్యోగం వస్తుందా? ఇదే మన యావా. లేచిన దగ్గర ఇదే మన యావా. క్రీస్తు మృతి పొంది పాపాలన్నీ సిలువలో భరించి ఎందుకు లేచాడు ఆయన? ఆ సమాధి ఖాళీ చేయకపోతే ఈరోజు నీ విశ్వాసానికి, నా విశ్వాసానికి ఎక్కడ కూడా వాల్యూ లేదు. మూయబడిన సమాధులు అనేకమని ఉన్నాయి. గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప దేవుళ్ళని చెప్పుకున్న వ్యక్తులు సమాధులన్నీ కూడా స్టిల్ ఇన్ క్లోజ్డ్ కండిషన్ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. అయితే తెరవబడిన సమాధిలో నుంచి మృత్యుంజయుడిగా లేచిన యేసు ప్రభు వారు మనకిచ్చిన ఆ రక్షణని
ఎంతవరకు మనం కొనసాగిస్తున్నాం నా ప్రియమైన దేవుని సంగమా? ఆశీర్వదించండి. జస్ట్ ఫర్ సెలబ్రేషన్ ఈస్టర్ అనేది, జస్ట్ ఫర్ గుడ్ ఫ్రైడేనా, ఒకని శ్రమల ధ్యానమేనా, లేకపోతే జయయేసని జయయేసని జయం పాడమేనా? ఇదేనా మన ఈస్టర్? అందుకేనా యేసు ప్రభు వారు అంత ఎండలో ఆఖరి రక్తపొట్టు వరకు కాచి 7 మాటలు శిలువ మీద పలికి మన కొరకు మరణించి తిరిగి లేచి ఇంకా ఇంకా తండ్రి పుడికాసిన కూర్చొని అనేక మంది గతించిపోయిన ఈ సమయంలో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ డైలీ దే ఆర్ గోయింగ్. సమాధులు పూడ్చిపెట్టడానికి కూడా పీపుల్ దొరకని పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం ఉంది. దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి మన జ్ఞానం అనుకొని టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ఇది ఏమీ చేయదు మనకని ఎవరైతే మాట్లాడుకున్నారో ఈరోజు కన్నీరు కారుస్తూ ఎక్కడున్నాడు దేవుడు? మమ్మల్ని క్షమిస్తాడా? మమ్మల్ని కనికరిస్తాడా? నా ప్రజలను కాపాడుతాడా అని చెప్పి దేశ నాయకులు అల్లాడిపోతున్నారండి. కుటుంబాలుగా పతనం అయిపోతున్నాయి. ఎందుకింత ఉగ్రత? ఎందుకింత పడుతున్నాయి? ఏ రోజన్నా ఒక క్రైస్తవుడుగా, ఒక బార్న్ అగైన్ క్రిస్టియన్గా, యేసు రక్తంలో కడగబడిన బిడ్డగా ఏ రోజన్నా ఆలోచించావా? ఏ రోజన్నా ప్రార్థించావా? కన్నీరు కార్చి ఈ పునరుద్ధాన శక్తి పొందుకున్న నువ్వు ఇంకా అద్భుతాలు వెతుకుతున్నావేమో, ఇంకా సూచక్రియలు వెతుకుతున్నావేమో, ఇంకా జ్ఞానం వెతుకుతున్నావేమో, ఇంకా మెటీరియల్స్ థింగ్స్ కోసమే ప్రయాసపడుతుంటే ఈ ఈస్టర్ సెలబ్రేట్ చేసుకోవడం అన్నది వేస్ట్ అండి. అనేక సంవత్సరాలుగా కూర్చొని రండి సమయానికి అని చెబితే వెళదాములే, ఈయనకేం పని పోవట్లేదు అనుకున్నారు. ఈరోజు 11 గంటలకి 12 గంటలకి ఆశీర్వాద టైంకి వచ్చిన రోజులు ఉన్నాయి. ఈరోజు సంఘాలు మూయబడ్డాయి. ఈరోజు నువ్వు వెళతానంటే సంఘం తీయటానికి వీల్లేదు. అయ్యా నేను వాక్యం వింటానంటే అవకాశం లేదు. డోర్లు మూసేశాడు దేవుడు. అందుకే సమీపంగా ఉండగానే వెతకమని యెషయా గ్రంథంలో తెలియజేస్తున్నాడు దేవుడు. బట్ మన ఆధిక్యతల కోసమే మనం ప్రయాసపడుతున్నాం. మన ఆధిక్యత కోసం మనం గర్వంగా మాట్లాడుతూ దేవుణ్ణి పక్కన పెట్టేశామండి. అందుకే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. శిష్యుల గురించి మనం కొన్ని మాటలు మనం చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనం కనుక ఒకసారి మనం చూద్దామండి. 16:7 మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడనెను. ఈ వాక్యాన్ని ఎప్పుడన్నా ధ్యానపూర్వకంగా చదివారా? పేతురు వన్ ఆఫ్ ది డిసైబుల్ అమాంగ్ 11 పీపుల్, పేతురు ఆల్సో వన్ ఆఫ్ ది డిసైబుల్. ఎందుకు ఇక్కడ పిన్ పాయింట్ చేసి ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పమని చెప్పాడు యేసు ప్రభు వారు? వై? ఈరోజు చెప్తున్నాడు, ఈస్టర్ దినాన మరొక అవకాశం ఇచ్చాను నీకు పొందుకోవడానికి. నువ్వు పొందుకుంటావా అని నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు యేసు ప్రభు వారు. అదే రీతిలో పేతురుతోనూ శిష్యులతోనూ చెప్పమని చెప్పాడు. ఎందుకండి? ఎందుకు? కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటంటే మనం చూద్దాం ఒక్కసారి. వీరందరూ ఇందాకే చెప్పాను మీకు, సెల్ఫ్ లాక్డౌన్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అది మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూడగలం. ఆ యోహాను సువార్తలో మనం చూద్దాం. 20వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఆదివారం సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంట తలుపులు మూసుకొని ఉన్నారండి. యేసు వచ్చి, ఈరోజు మనం ఇంట్లో ఉండి తలుపులు వేసుకోండి, యు డోంట్ కమ్ అవుట్ సైడ్ అని చెప్పి పోలీసు వారు శ్రమపడి అనౌన్స్ చేస్తున్నారు. వైద్యులు టీవీస్ ద్వారా మనకు చెప్తున్నారు, మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోవాలంటే మీ గృహాల్లో స్టే హోమ్. మీరు క్షేమంగా ఉండాలి, మీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే మీరు ఇళ్లలో భద్రంగా ఉండండి, బయటికి రావు దయచేసి. ఏంటి భయం? మరణ భయం. ఏంటి మనకు భయం?
మరణ భయం. మీరు ఒక్కళ్ళ బయటికి వెళ్తే నీ కుటుంబం యావత్తే కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పోతారు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ భౌతికమైన శరీరం బైబిల్ ప్రకారం అయితే 70 లేదా 80 సంవత్సరాలు. ఆ తర్వాత అనేది ఒక జీవితం ఉందే. ఆ జీవితం కోసం భయం ఉందా? ఈ భౌతికమైన శరీరం ఒక్క మననం కోసమే ఇంతగా కేర్ తీసుకుంటున్న మీరు, నేను బయటికి వెళ్ళకుండా, వెళ్ళొస్తే శానిటైజర్తో క్లీనింగ్, హ్యాండ్స్ వాషింగ్, స్నానాలు, హాట్ వాటర్తో డెటాల్ వేసుకొని, ఇన్ని పరిచర్యలు ఈ భౌతికమైన యాత్రికమైన దేహాన్ని గురించి మనం ప్రయాస. మరి ఆత్మను చంపే ఆ దేవునికి మనం లోబడుతున్నామా? శరీరాన్ని మాత్రమే కాదు, మీ ఆత్మను కూడా చంపగలిగే శక్తిమంతుడైన దేవుడికే మీరు లోబడమని చెప్పి యేసుప్రభు వారు చెప్పారు కదా. మనం లోబడుతున్నామా? ఆలోచించండి నా ప్రియమైన దేవుని సంగమా. ఎందుకు పేతురుతో నువ్వు చెప్పండి, పేతురుతోను చెప్పండి అని చెప్పి ఒత్తి పలికాడు దేవుడంటే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును ఈ బండ మీద నా సంఘము కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. యేసుప్రభు వారు డైరెక్ట్గా చెప్పారు పేతురుతోటి. ఎందుకని? నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారయ్యా అని అడిగినప్పుడు అందరూ ఏలియా అని చెప్పి, బాప్తిస్మిచ్చి యోహాన్ అని చెప్పి, కొందరు ఇర్మియా అని చెప్పి ఆ పై వచనాల్లో ఉంటాయి. వారు చెప్తున్నప్పుడు పేతురుని యేసుప్రభు వారు అడుగుతారు, నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు పేతురు అన్నప్పుడు ఆయన 16లో చూస్తే, సీమోను పేతురు, నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అనే. అందుకు యేసుప్రభు వారు, నీకు తండ్రి బయలుపరిస్తే నీ విషయం నీకు తెలియలేదు, నీ బండ మీద నా సంఘాన్ని నేను కట్టబోతున్నాను. కాబట్టే పేతురు వాళ్ళతో కూడున్న శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పండి, నా ప్రణాళికలో పేతురు అనే బండ మీద నా సంఘాన్ని నేను కట్టాలి. ఐ వుడ్ లైక్ టు బిల్డ్ మై చర్చ్. నేను పేతురు అనే బండ మీద నా సంఘాన్ని కట్టడానికి ఇష్టపడి ఉన్నాను. అది నా చిత్తం. కాబట్టి పేతురుతోను కూడా మీరు చెప్పండి. శిష్యులతో చెప్పండి అంటే సరిపోద్ది. ఒక రెస్పాన్స్ ఇచ్చాడు దేవుడు పేతురుకి, అయ్యా నీ బండ మీద నా సంఘాన్ని నేను కడతానని చెప్పి. అయితే పేతురు మర్చిపోయి ఈ విషయం మర్చిపోయి, ఆయన మరణ పునరుద్ధానం గురించి మర్చిపోయి నార్మల్ లైఫ్లోకి ఆయన వెళ్ళిపోయినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఎలా చూడగలుగుతున్నామంటే ఒకసారి చూద్దామండి. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేద్దామనిరి. చూసారా, యేసు ప్రభు వారు వాగ్దానం ఇచ్చారు, నీ బండ మీద నా సంఘాన్ని కడతాను. నేను అనేక మంది పాపుల చేత, దుర్మార్గుల చేత అయితేనేమి, పెద్దల చేత హింసించబడి, కొరడా దెబ్బలు కొట్టబడి, పాపాలని క్షమించి మృత్యుంజయుడే తిరిగి నేను లేస్తాను, నీ బండ మీద నా సంఘాన్ని కడతానని చెబితే పేతురు గారికి ఆయన లేచారన్న విషయం వెర్రి మాటలుగా అనిపించి ఆయన పైన ఆయన చూసుకోవడానికి వెళ్ళిపోయాడు. లాక్డౌన్ అయిపోయిన తర్వాత మనందరం ఎలా మన పనులకు వెళ్ళిపోతామో ఇన్ ది సేమ్ వే ఇంకా నార్మల్ అయిపోతుంది. యేసు ప్రభు వారు మనతో ఉన్నారు, చనిపోయారు. కాబట్టి నా చేపల వేటకు నేను వెళ్ళిపోతాను. ఇంతవరకు ఏదో ఆయన తిరిగాను, పరిచయం చేశాం, అయిపోయింది. ఇక పరిస్థితులన్నీ కూడా నా జీవన వృత్తి గడవాలి. కాబట్టి నేను చేపల వేటకు వెళతానన్నప్పుడు ఆయనతో కూడా ఉన్న శిష్యులు కూడా మేము కూడా నీతో వస్తామని చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే విడిచిపెట్టలేదు. ఈరోజు ఈస్టర్ పండుగ చేసుకోవడానికి ఇంకా నిన్ను నన్ను ఏ రీతిగా సజీవులుగా ఉంచి ఈ పునరుద్ధాన శక్తి గురించి మనతో దేవుడు మాట్లాడుతున్నాడో అపోస్తులు కూడా ఆయన విడిచిపెట్టలేదు. తిరిగి యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్నప్పుడు
వారు గుర్తుపట్టలేకపోయారు. యేసు ప్రభువును పక్కన పెట్టి వారు సొంత పనులు చేసుకుంటున్నప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డారు. ఒక్క చేపైనా పడలేదు. అయినా సరే నీ మాట చొప్పున నేను వేస్తామని చెప్పి వేసినప్పుడు ఒకసారి చూద్దాం 6వ వచనం చూద్దామండి. 6వ వచనం. లేదని వారు ఆయనతో చెప్పిరి. ఉమ్. అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కన వల వేయుడి దొరికినని చెప్పాను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. చాలండి. వీళ్ళు గుర్తుపట్ట, యేసు ప్రేమించిన శిష్యుడు. మనం ప్రేమించిన దేవుడు వేరు, మనల్ని ప్రేమించే దేవుడు వేరు. ఎవరినైనా మనం ప్రేమించడం అనేది వేరండి. మనం ప్రేమించబడతాం గొప్ప. యేసు ప్రేమి ఆయన ప్రభు సుమే. అంతవరకు పేతురు ఆయన గుర్తుపట్టలేదు. అంతవరకు పేతురు ఈ ప్రేమించిన శిష్యుడికే ఆయన తన తల్లి అయిన మరియను కూడా అప్పగించినట్లుగా మనము చూడగలుగుతాం. ముందు దానిలోనే ఉంటుంది. మన గుడ్ ఫ్రైడే రోజు మనం ఆరాధన చేసుకున్నాం. అదే యేసు ప్రేమించిన శిష్యుడు అన్న విషయం. 19వ అధ్యాయము యోహాను సువార్త 19వ వచనం చూసినట్లయితే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి. ఈరోజు యేసు ప్రభుని విడిచిపెట్టి మన సొంత పద్ధతుల్లో మన సొంత కార్యాలు మనం చేసుకున్నప్పుడు పేతురు రాత్రంతా శ్రమ పడినా ఏ ఫలితం కూడా లేదు. ఎప్పుడైతే తిరిగి ఆయన మాటకు లోబడ్డారో ఏమైంది? అక్కడ విస్తారమైన ఫలాన్ని వారు పొందుకోగలిగినట్లుగా మనము చూడగలుగుతున్నాం. చేపలు అంత విస్తారంగా పడినట్ల వల్ల వలలో లాగలేకపోయారు. వల కూడా పిగిలినట్లు దేవుని వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే 3వసారి ఆయన కనపరుచుకున్నారు. అదే యోహాను సువార్త 21వ అధ్యాయము 14వ వచనం గనక మనం చూసినట్లయితే ఏముందండి అక్కడ? యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమై ఇది 3వసారి. ఎందుకు చెప్పమంటారా? ఇందాకే చెప్పాను, పేతురుతో కూడా చెప్పండి అని చెప్పారు ఆయన. ఇక్కడ కూడా మరలా అడుగుతున్నాడు పేతుర్ని. ఏమని అడుగుతున్నాడంటే అదే 21వ అధ్యాయము మరి మనం చూసినట్లయితే 15వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం 17వ వచనంలో కంటిన్యూగా ఉంటుంది. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నా గొర్రెలను మేపము. మరలా అడుగుతున్నాడు యేసు ప్రభు వారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా నీవెరుగుతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా గొర్రెలను కాయము. మరలా అడుగుతున్నారు యేసు ప్రభు వారు, మీరు నన్ను ప్రేమిస్తున్నావా? నీకే తెలుసు అని చెప్పి పేతురు కొంచెం చిరాకు వచ్చేసింది. నువ్వు నా గొర్రెలను మేపము. ఎందుకంటారు? ఆయన బండ మీద సంఘము కట్టాలని ఒక దృఢ సంకల్పం. ఈరోజు మీరు నేను తప్పిపోతున్నా, మీరు నేను లోకానుసారంగా వెళ్ళిపోతున్నా కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదండి. కాబట్టి మరొక ఈస్టర్ని ఈరోజు మనము జరుపుకుంటున్నాం. ఆ రోజు అపోస్తులు అద్భుతాలు ఆశ్చర్యాలు చూశారు. వారు స్వయంగా చేశారు అద్భుత ఆశ్చర్యాలు. కానీ పిరికి వారిలాగా లాక్డౌన్ ప్రకటించుకొని గృహంలో బంధించబడినప్పుడు యేసు ప్రభు వారు వచ్చి వారిని బలపరిచి వారి మీద ఆత్మ ఊదినప్పుడు వారి శక్తి పొందారు. అంటిల్ ద లాస్ట్ మినిట్ వరకు ప్రతి ఒక్క శిష్యుడు కూడా హత సాక్షులైన వరకు ఆయన్ని ప్రకటించారు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీరు నేను యేసు ప్రభువు డైరెక్ట్గా పేరుతో మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షించబడినది మొదలుకొని ఇన్ని ఈస్టర్స్ నువ్వు సెలబ్రేట్ చేసుకున్నావు, ఎన్నో గుడ్ ఫ్రైడేలు సెలబ్రేట్ చేసుకున్నావు, ఎన్నో శ్రమల ధ్యాన కూటాలను పెట్టుకున్నావు కదా. ఎంతమందిని నువ్వు రక్షించగలిగావు? ఎంతమంది నీ జీవితం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు యేసు ప్రభు వైపు? ఎంతమందికి నన్ను చూపించగలిగావు? నీ పాపాలు నేను మోసానే, నా ఆకరక్తపడు వారు నిన్ను తిరిగి సజీవంగా నా పరలోకానికి, నీకు ఏర్పాటు చేసిన పరలోకానికి తీసుకెళ్లాలని ఆశతో ఎదురు చూస్తున్నానే. నువ్వు ఒక్కడే వస్తావా? నీతో పాటు అనేక మందిని తీసుకొస్తావా? ఆలోచించు అని చెప్పి ఈరోజు యేసు ప్రభు వారు సూటిగా మనల్ని అడుగుతున్నారండి. నాకు నేనుగా, మీకు మీరుగా మనం పరిశీలించుకోవాలని చెప్పి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఈ ఈస్టర్ మన జీవితంలో
ఎన్నోదో మనకు తెలియదు. నాకు తెలుసు, మీకు తెలుసు. లో పాలు పంచుకుంటున్న మనము కుటుంబాల్లో కూడి ఈ వర్తమానాన్ని వింటున్న ఒక్కసారి పరిశీలించుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈస్టర్ అంటే ఇట్స్ నాట్ ఎ లెంట్ అండి. ఈస్టర్ అంటే ధ్యానమే కాదు. ఈస్టర్ అంటే గుడ్ ఫ్రైడే కాదు. ఈస్టర్ అంటే సిలువ ధ్యానమే కాదు. ఈస్టర్ అంటే మృత్యుంజయుడే తిరిగి లేచి ఏ పరలోకాన్ని నీకు ఇవ్వాలని చెప్పి యేసు ప్రభువారు నేను ఇక్కడ నిలబెట్టారో, నీతో పాటు అనేక మంది నశించిపోకుండా నశించిన దాన్ని వెదక రక్షించడానికి యేసు ప్రభువారు ఎలాగొచ్చి తన మరణ పునరుద్ధానం ద్వారా ఆయన బయలుపరిచారో, మీరు నేను కూడా మన జీవిత విధానం ద్వారా అనేక మందిని పరలోకానికి వెళ్ళాలని చెప్పి మరొక ఈస్టర్ దేవుడు మనకి ఇచ్చాడండి. ఆలోచించండి నా ప్రియమైన దేవుని సంగమా, మన ఆయుష్యంతో మనకు తెలియదు. అనేక మంది బిడ్డలు మరణశయ్య మీద పోరాడుతున్నారు. బ్రీతింగ్ కోసం వెంటిలేటర్ లేక కొట్టుకుంటున్నారు. ఉచితంగా నువ్వు నేను గాలి పీల్చుకుంటున్నాం. మన ఆర్గాన్స్ అన్ని నార్మల్గా పనిచేస్తున్నాయి. మన ఊపిరితిత్తులు ఫ్లరిష్గా ఆక్సిజన్ తీసుకోగలుగుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండి. నువ్వు ఉచితంగా తీసుకుంటావు ఆక్సిజన్ని. ఈరోజు ఒక వెంటిలేటర్ పెడితే కొన్ని కోట్ల రూపాయలు కట్టాలి. బ్రతుకుతాడో లేదో తెలియదు మనిషి. లాస్ట్ మినిట్లోనే వెంటిలేటర్ కనెక్ట్ చేస్తారు వైద్యులు. ఆలోచించమని అడుగుతారు వైద్యులు. ఒకటే మాట, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మీ దేవుణ్ణి మీరు ప్రార్థించండి. మన జీవం ఎవరిలో దాచబడింది? యేసులో దాచబడిందండి. ఆ జీవం మనలో ఉండాలండి. మనం ఉండాలండి. అందుకే ఈ పునరుద్ధాన శక్తి అండి. అందుకే ఈ పునరుద్ధాన శక్తి. ఈస్టర్ ఇట్స్ నాట్ ఎ సెలబ్రేషన్, బట్ వీ పీపుల్ ఆర్ థింకింగ్ ఇట్ ఇస్ ఎ సెలబ్రేషన్ లైక్ ఎ ఫెస్టివల్స్. ఈ సెలబ్రేషన్ కోసం దేవుడు మరణించలేదు. ఈ సెలబ్రేషన్ కోసం రక్తాన్ని కార్చలేదు. ఈ సెలబ్రేషన్ కోసం అవమానం పొందలేదు. ఈ సెలబ్రేషన్ కోసం ముళ్ళ కిరీటం పెట్టుకోలేదు. లెట్ us థింక్. ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు పునరుద్ధానం ద్వారా ఆయన మనకి మొదట చెప్పాను ఒక ప్యాకేజ్ ఇచ్చాడు. ఆ ప్యాకేజీలో 3 ఆఫరింగ్స్ ఇచ్చాడు. ఆ 3 ఆఫరింగ్స్ ఏంటో ఒక్కసారి మనం చూసుకొని మనం ముగించుకుందాం. మొదట వెర్రి మాటలు అనుకున్న ఈ శిష్యులు ఆయన పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని హత సాక్షులైన. కాబట్టి ఈరోజు మీరు నేను ఇంకా ఆరాధన చేస్తున్నాం. ఈరోజు ఎంతో ఆయుష్ ఇచ్చి ప్రపంచమంతా అల్లకలోన పరిస్థితిలో ఇంకా దేవుని వాక్యాన్ని వినటానికి, ఇంకా దేవునితో మాట్లాడడానికి కనికరం చూపించిన దేవుడు ఎలాంటి ప్యాకేజ్ ఇచ్చాడు ఒకసారి చూద్దాం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేదల కోసం కొంత రైసు, కొంత మనీ, ఏ రీతిగా ఈ భౌతికమైన శరీరం చావకూడదని చెప్పి ప్యాకేజీ పెద్ద మనసు. యేసు ప్రభు వారు మన ఆత్మ నరకం చావకుండా ఉండటానికి ఒక ప్యాకేజీ ప్రకటించారు. ఈస్టర్లో ద్వారా ఒక ప్యాకేజీ, దాన్ని ధ్యానం చేద్దాం. ఏం ప్యాకేజ్ ఇచ్చారంటే, ఈస్టర్ ద్వారా మనకు వచ్చిన ప్యాకేజీలు 3 విషయాలు నేను చెప్తాను. 3 ఆఫరింగ్స్ ఈ ప్యాకేజీలో ఉన్నాయి. నంబర్ 1, న్యూ లైఫ్. నూతనమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటి నూతనమైన జీవితం అని చూస్తే, సిన్ పవర్ ఇస్ బ్రోకెన్. పాపపు అనే ఆ శక్తిని ఆయన విరక్కొట్టాడు ఆయన శిలువ మరణం ద్వారా. దట్ ఈస్ ఫస్ట్ ఆఫరింగ్ టు యూ అండ్ మీ. పాపం మీద ఆయన విజయాన్ని సాధించి మన జీవితంలో పాపం అనే ఆ శక్తిని, సిన్ పవర్ని ఆయన విరక్కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. రెండోది కనుక మనం చూసినట్లయితే, ఆ ఫస్ట్ దానిలోనే న్యూ లైఫ్లోనే రెండో విషయం మనం చూసినట్లయితే, సిన్ లవింగ్ నేచర్ ఈజ్ బ్రోకెన్. ఏదైతే పాపాన్ని ప్రేమించే స్వభావం మీలో నాలో ఉందో దాన్ని ఆయన తన శిలువ మరణం ద్వారా విరక్కొట్టాడు. ఆలోచించండి. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనము 56వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, ఓ మరణమా, నీ ముల్లెక్కడా? నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, మరణపు ముల్లు పాపము. ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ఆల్రెడీ ఇట్స్ బ్రోకెన్ త్రూ కల్వరీ. అదేనండి ఒక నూతన జీవితం అనే ఆఫరింగ్ని ఈ ప్యాకేజీలో దేవుడు మీకు నాకు ఇచ్చాడు. అదే అధ్యాయంలో 22వ వచనం ఒకసారి చదువుకుందాం. 22వ వచనం ఒకసారి చదువుకుందాం మనం.
ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతారు. క్రీస్తునందు అందరూ కూడా బ్రతికింపబడు. ఇట్ ఇస్ ద ప్యాకేజ్ ఫర్ యు అండ్ మీ. ఇట్స్ ద ఫస్ట్ ఆఫరింగ్ ఇన్ దట్ ప్యాకేజ్. 3 ప్యాకేజీల్లో మొదటి ప్యాకేజీ నూతనమైన జీవితం. ఏ రోజున ఆలోచించావా? ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నావు ఈస్టర్ని. ఎందుకు దేవుడు మన నుంచి లేచాడు, ఏమిచ్చాడు మనకని ఏ రోజున ఆలోచించావా నా ప్రియమైన దేవుని బిడ్డ? లెట్ us థింక్ ఇట్. ఒకవేళ ఇంతవరకు ఆలోచించకపోతే రైట్ నౌ గాడ్ గివెన్ అనదర్ ఆపర్చునిటీ టు అండ్ మీ. ఒక్కసారి ఆలోచిద్దాం. దేవా, నా కొరకు ఇందుకే నువ్వు మరణించావు, నాకు నూతన జీవం ఇవ్వడానికి. ఆదాము ద్వారా అందరూ కూడా ఒక్కసారి చూద్దాం. 22 వచ్చిన మరొకసారి చూద్దాం. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో. ఇట్ ఈస్ కంటిన్యూస్ టెన్స్ అండి. ఆల్రెడీ మృతి పొందుచున్నారు, చనిపోతున్నారు ప్రజలందరూ కూడా పాపపు జీవితాలతో మృతి పొందుచున్నారు. అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఇట్ ఈస్ ఫ్యూచర్ టెన్స్. మృతి పొందుచున్నారు, బ్రతికింపబడతారు. ఒక రోగి అస్వస్థ బాధపడుతున్నప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు అతను భవిష్యత్తు ఫ్యూచర్లో బ్రతికితే బ్రతికింపబడుతున్నాడు, బ్రతికింపబడుదురు. ఇట్ ఇస్ ద వండర్ఫుల్ ప్యాకేజ్ టు అండ్ హిమ్. మన కోసం దేవుడిచ్చిన ఒక అద్భుతమైన ప్యాకేజ్ ఈస్టర్ దినాన మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆలోచించు నా ప్రియమైన దేవుని సంగమా. రోమా పత్రిక ఒకసారి చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఈ న్యూ లైఫ్లో ఉన్న విషయాలు మనం చూద్దాం. ఈ ప్యాకేజీలో ఇట్ ఇస్ ద ఫస్ట్ న్యూ లైఫ్. ఈ న్యూ లైఫ్లో ఏంటున్నాయో అనేది మనం ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం ఒకసారి మనం చదువుదామండి. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయతల వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. నీతి అనే ఆ వస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఆయన శిలువ మరణం ద్వారా. ఒకని అవిధేయత, ఆదాము యొక్క అవిధేయత నిన్ను నన్ను పాపపు మరణానికి దాస్యులుగా చేస్తే, యేసు ప్రభువారి యొక్క విధేయత నిన్ను నన్ను నీతిమంతులుగా చేస్తుందని చెప్పి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంది. ఒక్కసారి చూద్దామండి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము. ఎంత ప్రయాసపడ్డాడు దేవుడు మన కోసం. లెట్ us థింక్. ఈరోజు ఈ వాక్యాన్ని ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుందని నేను నమ్ముతున్నాను. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే 3వ లైన్లో ఉంటుందండి. 3వ లైన్లో, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? చాలు బ్రదర్. నీకు నూతన లైఫ్ రావాలంటే మరణాన్ని నువ్వు జయించాలి. ఈరోజు రీసెంట్గా మీరు చూసారో లేదో, రాజమండ్రిలోనో కాకినాడలోనో కేరళలో ఒక ఫస్ట్ కరోనా పేషెంట్ హీల్ అయి బయటకు వచ్చిన తర్వాత పీపుల్ ఆర్ క్లాపింగ్. మరణాన్ని జయించి బయటికి వచ్చాడు. అప్రిషియేటెడ్. వెళ్ళి జనాలందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఈరోజు యేసు ప్రభు వారు మరణం పొంది సమాధి చేయబడి లేచి మరణములు విరక్కొట్టి నిన్ను నన్ను కూడా అదే స్థితిలో చూడాలని ఆశ కలిగి నూతన జీవితం మనకిస్తే మనము యేసు ప్రభుని అప్రిషియేట్ చేయమని ఆయన అంటలేదండి. నీ బ్రతుకు మార్చుకో, కొత్త జీవితం నీకు ఇచ్చాను, మరణములు విరగొట్టాను. నీ శరీరానికి ఉన్న ఆయుష్ మహా అయితే 70-80. ఆ తర్వాత ఒకవేళ ఉంటే ఆయాసము దుఃఖమే. వాక్యం చెప్తుంది, నా మాటలు కాదు. కాబట్టి ఈ నూతన జీవితంలో నువ్వు నేను ఎలా జీవిస్తున్నాం? ఇంకొక మాట అందులోనే చదువుకుందాం. యెషయా గ్రంథం కాదు, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం కనుక ఒకసారి మనం చూడగలిగినట్లయితే అందులో కూడా మరణాన్ని విరక్కొట్టినట్లు మన కంటి నీరుని బాష్ప బిందెలు తుడిచినట్లు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. 25:8. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులు తుడిచివేయును. ఆ బాష్ప బిందువులు తుడిచివేయటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈజ్ రెడీ టు వైప్ అవుట్. సిద్ధంగా ఉన్నాడు. తుడిపించుకోవడానికి నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా?
సిద్ధంగా ఉండాలంటే నీకు నాకు కావాల్సింది నూతనమైన జీవితం. నూతనమైన జీవితం. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఈ ప్యాకేజీలో మొదటి విషయం న్యూ లైఫ్ చూస్తే, రెండో విషయాన్ని చూద్దాం న్యూ నేచర్. న్యూ నేచర్, కొత్త స్వభావం, నూతనమైన స్వభావం. ఈ నూతనమైన స్వభావంలో దేవుడు ఏం చేశాడంటే మన పక్షంగా ఈ ప్యాకేజీలో ఒకటి చేశాడు. ఏంటంటే సిన్ లవింగ్ నేచర్ ఈజ్ బర్రీడ్. ఏదైతే పాపాన్ని ప్రేమించే స్వభావం నీలో నాలో ఉందో దాన్ని యేసుప్రభు వారు ఏం చేశారు? పాతి పెట్టేశారు. సిన్ లవింగ్ నేచర్ అయినా పాతి పెట్టారు. పాపాన్ని ప్రేమించే స్వభావాన్ని ఆయన పాతి పెట్టారు. కాబట్టి మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు. రోమా పత్రిక 6వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మనం చూడగలిగినట్లయితే, మరియు మీ అవయవములను మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. పాపమునకు అప్పగింపకుడు. ఆయన ఇచ్చిన ప్యాకేజ్ ఏంటి తెలుసా? మన అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా, పాపానికి మీరు అప్పగించకూడదు నాయన, మీరు అప్పగించకూడదు. మరి దేనికి అప్పగించాలని కూడా మనం అడుగుతాం కదా. ఆ కంటిన్యూషన్ చదవండి బ్రదర్. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించు. ఇట్ ఇస్ ద సెకండ్ ప్యాకేజ్ లో సెకండ్ ఆఫరింగ్ ఇది మనకి ఇచ్చాడు ఆయన. మొదటి ప్యాకేజీలో మొదటి ఆఫరింగ్ ఏదైతే ఉందో అది నూతనమైన జీవితం అయితే, రెండోది ఆఫరింగ్ ఏంటంటే నూతనమైన స్వభావం. నూతనమైన స్వభావం. గతంలో మన బ్రతుకు ఎలా ఉన్నా కానీ ఈస్టర్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఎలా మాట్లాడుతున్నాడంటే ఒకసారి ఆలోచిద్దాం, ఒక్కసారి మనల్ని మనం చూసుకుందాం. ఏమంటున్నాడంటే ఆయన 6:19 కూడా ఇందాక మనం చదువుకుందాం. శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మనం మాట్లాడుతూ మనం అక్రమము అపవిత్రతకు మన అవయవాలు అప్పగించాం. కానీ ఇప్పుడైతే పునరుద్ధాన శక్తి వలన పరిశుద్ధ కలుగుటకై నీతికి దాసులుగా మనము అప్పగించుకోవాలని చెప్తున్నాడు ఆయన. అప్పగించుకోవాలని 19వ వచనం ఒకసారి చదవండి బ్రదర్. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాడు పౌలు. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. లెట్ us think it. మన అవయవాలు ఇంకా ఇన్ని ఈస్టర్లో ఇన్ని పునరుద్ధాన ధ్యానాలు మన జీవితంలో వెళ్ళిపోతున్నా మన అవయవాలు నీతికి సాధనాలుగా అప్పగింపబడుతున్నామా, లేకపోతే గత జీవితం వల్లే ఇంకా పాపానికి దాసులుగా ఉన్నాం? అందుకే ఇందాక మనం చదువుకున్నాం కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, క్రీస్తు లేపబడని ఎడల మన విశ్వాసము మనం ఇంకా పాపంలోనే. ఆయన లేకపోతే మన పాప క్షమాపణ లేదండి. లేచారు కాబట్టి ఆయన క్షమించాడు. కాబట్టి మన అవయవాలను నీతికి సాధనాలుగా అప్పగించుకోవాలని చెప్పి ఈరోజు నీతికి సాధనాలుగా అప్పగించుకోవాలి. ఓకే, రైట్. ఏంటి కొన్ని 1-2-3 వాక్యాలు మనం చూద్దామండి. ఒకసారి చూద్దాం ఏంటి అది చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 13 చూడండి. 13 చూడండి ఒకసారి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగట యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోవాలండి. దట్ ఈస్ ద ఈస్టర్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. పగటి యందు నడుచుకున్నట్లు. దొంగ ఎప్పుడు వస్తాడు? రాత్రి వేళ వస్తాడు. ఎందుకు వస్తాడు? దొంగతనం చేయడానికి వస్తాడు. అపవాది శక్తులను ఆరాధించే వాళ్ళు ఎప్పుడు ఆరాధిస్తారు? రాత్రులు ఆరాధిస్తారు. మనం వెలుగు సంబంధులుగా పగటి ఎలా ఉన్నామో బయట కూడా రాత్రి కూడా అలాగ ఉండాలి. స్కూల్లో ఎలా ఉన్నావో, చర్చిలో ఎలా ఉన్నావో ఒకలాగా ఉండాలి. ఇంట్లో ఎలా ఉన్నావో బయట ఎలా ఉండాలో ఒకేలాగా ఉండాలి. కుటుంబంలో ఒకలాగా, సంఘంలో ఒకలాగా, డ్యూటీలో ఒకలాగా దేవుడు కోరుకునేది. నీతికి దాసులుగా మనం ఉండాలని చెప్పి ఆయన చెబుతూ 14వ వచనం మనం చదివినట్లయితే,
మెట్టకు ప్రభైన యేసుక్రీస్తు మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకుని వారై ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరేచ్ఛను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనొద్దని చెప్పి ఈరోజు దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడండి. ఎందుకు ఆలోచన చేసుకోకూడదు అంటున్నాడు దేవుడు? ఎందుకు? రీజన్ ఏంటంటే ఇందాకే మీకు చెప్పాను, మరొకసారి నీకు చెప్తున్నాను. ఒకటో కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం కనుక మనం చూడగలిగినట్లయితే 6:20 వచనం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీ చదవండి బ్రదర్. విలువ పెట్టి కొనబడిన వారు గనుక, ఆయన రక్తం అనే విలువ పెట్టి మనము కొనబడిన వారం కనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి. దేహంతో దేవుని మరుపరచాలి. కారణం ఏంటంటే 19వ అధ్యాయం ఆఖరిలో ఉంటది, మీరు మీ సొత్తు కాదు, బికాజ్ మీ కొరకు వెల చెల్లించబడింది. పరిశుద్ధమైన రక్తము, అమూల్యమైన రక్తము చెల్లించబడి మిమ్మల్ని కొనుక్కున్నాడు దేవుడు, నన్ను మిమ్మల్ని. కాబట్టి ఆయన మన ఆస్తులు అంతస్తులు అడగట్లేదండి. నీ బ్రతుకు మార్చుకో. నీ రిలీజియన్ కాదు నాకు కావాల్సింది, నీ మతం కాదు నాకు కావాల్సింది, నీ బ్రతుకు. చేంజ్ యువర్ లైఫ్. అందుకే ఆయన ఇచ్చిన ప్యాకేజీలో మొదట చెప్పాను న్యూ లైఫ్, రెండోది మాట్లాడుతున్నాడు దేవుడు న్యూ నేచర్, నూతనమైన స్వభావం. అందుకనే పేతురు రాసిన పత్రిక 1వ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు కనుక మనం చూడగలిగినట్లయితే మరొకసారి దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇకనేమీ లేకుండా ఉండవలెను. అదే దేవుడు చెప్తున్నాడు. 3వ వచనం గనక మనం చూసినట్లయితే ఇందాక మనం చదువుకున్నాం ఆల్రెడీ. పోకిరి చేష్టలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవి ఈ విందులు వినోదాలకి గతించిన కాలమే మనకి సరిపోయింది. దట్స్ ఎనఫ్. అది చాలయ్యా. ఈరోజు నీకు నూతన జీవితం ఇచ్చాను, నూతనమైన స్వభావాన్ని బ్రతుకు దేవుడు నన్ను మిమ్మల్ని కూడా కోరుకుంటున్నట్లుగా మనము ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నాం మనం ఆలోచించండి నా ప్రియమైన దేవుని సంగమా. అదే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము అయితే ప్రభు సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమైన పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమును ఆ పాలను అపేక్షించుడి. ఇదండి దేవుడు కోరుకుంటుంది. నువ్వు నూతనంగా జన్మించావు, నూతనంగా నీ స్వభావాన్ని నేను మార్చాను. ఈ ప్యాకేజ్ ఇప్పుడు భూమి మీద జన్మించిన శిశువుకు ఏమీ తెలీదు. ఎవరు తీసుకెళ్తే వాళ్ళతో వెళ్ళిపోతాడు, ఎవరు ఎత్తుకుంటే వాళ్ళతో ఉంటాడు, ఎవరు మిల్క్ ఇస్తే వాళ్ళ దగ్గర తాగుతాడు. అంటే యేసు ప్రభు మీతో అంటే వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగుతూ చిన్న శిశువును పెంచడానికి ఏ రీతిగా మనం పాలిచ్చి పెంచుతామో, వాక్యం అనే పాలన వలన రక్షణ విషయంలో ఎదుగుతూ నువ్వు జీవించాలని చెప్పి అపేక్షించాలని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆలోచిద్దామా నా ప్రియమైన దేవుని సంగమా. ఈ ప్యాకేజీలో 3వ విషయం కనుక మనం చూడగలిగినట్లయితే న్యూ ఫ్రీడమ్, నూతనమైన స్వేచ్ఛ. మొదటిగా మనతో మాట్లాడుతున్నాడు ఈ ప్యాకేజీలో. మరొక విషయం ఏంటంటే గివ్ యువర్ సెల్వ్స్ కంప్లీట్లీ టు గాడ్. నిన్ను నువ్వు సంపూర్ణ సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని ప్రతిష్ఠించుకోమని దేవుడు ఈ ప్యాకేజ్ ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నట్లుగా ఈ పునరుద్ధాన దినాన్ని మనతో మాట్లాడుతున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం కనుక మనం చూడగలిగినట్లయితే
మనం ఏ రీతిగా బ్రతకాలి ఈ లోకంలో, మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. కనిపెట్టుకొని ఉన్నాము. అది దేవుడు కోరుకుంటున్న న్యూ ఫ్రీడమ్. ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన స్వేచ్ఛ. ఈ లోకంలో ఏమి సంపాదించినా, ఎంత పోగేసుకున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని కోటీశ్వరుడున్నా, మీరు చూసుంటారు క్లిప్పింగ్స్లో, ఈరోజు కొన్ని దేశాల్లో కరెన్సీ నోట్లు రోడ్ల మీద విసిరేస్తున్నారు. మా ప్రాణాలు కాపాడలేకపోయినా ఈ ధనం మాకు అవసరం లేదని చెప్పి కరెన్సీ నోట్లు విసిరేస్తున్నారండి. ఆ స్థితి రాకముందే నీ పౌరస్థితి ఇక్కడ కాదు. నీ యాత్ర ముగించిన తర్వాత నిత్య నరకాగ్ని కాకుండా మన కొరకు ఏర్పాటు చేసిన పరలోకానికి దేవుడు తీసుకువెళ్ళాలని ఒక విశ్వాసముతో మన పౌరస్థితి ఎక్కడో అని గుర్తెరిగి మనం జీవించాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాగా మనం అలా జీవించాలంటే మనకిచ్చిన మరొక ప్యాకేజ్ ఏంటంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం గనక మనం చూడగలిగిన 12వ వచనం అంతా కలిసి 12-13 కలిసి ఉంటుంది. మనం చదువుకుందామండి. దేవుని విషయమైన జ్ఞానమునందు అని దగ్గర చదవండి. 4వ లైన్లో ఉంటుంది. ఒకసారి 12 నుంచి చదివండి బ్రదర్. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యంలో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. అన్ని విషయంలో ఆలోచించిన ప్రియమైన దేవుని సంగమా, అండర్లైన్ ఇచ్చు. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యంలో పాలువారొకటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని దేవుని బతిమాలుకొంచున్నాను. ఇదండి దేవుడు మనకిచ్చిన ఫ్రీడమ్. ఇదండి దేవుడు మనకిచ్చిన ఫ్రీడమ్. కింద మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ అనే వాక్యం ఉంటుంది. 13వ వచనంలో చూస్తే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, దిస్ ఇస్ ద న్యూ ఫ్రీడమ్. ఏదైతే అంధకారం అనే బంధకాల్లో చిక్కబడి ఉన్నామో ఆ బంధకం నుంచి ఆయన మనకి ఇచ్చిందే నూతనమైన స్వేచ్ఛ. అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాను. దిస్ ఇస్ ద ప్యాకేజ్ ఫర్ యు అండ్ మీ ఇన్ దిస్ ఈస్టర్. ఆయన యొక్క రాజ్య నివాసులుగానే చేస్తాడు అంటారా, చేసాను అంటున్నాడు అండి. చేశాను, ఆల్రెడీ కంప్లీటెడ్. అయితే దాన్ని స్వతంత్రించుకోవాల్సింది మనమే. దిస్ ద కండిషనబుల్. మన పౌరస్థితి తెలియాలి, మనం వెలపెట్టి కొన్నామని తెలియాలి, ఆయన సొత్తని తెలుసుకోవాలి. ఆయన సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకున్నప్పుడే అది మనం పొందుకోగలం. ఆఖరిగా మనం చూసినట్లయితే 1 పేతురు గ్రంథము, ఏ రక్తంతో మనల్ని కొన్నాడు, ఎలాగ రాజ్య నివాసాలుగా చేశాడు అన్న దాని కనుక మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు చదివితే, పితృపారంపర్యమైన 19 వచనం చదవండి బ్రదర్, చాలు. అమూల్యమైన 18 చదవండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిష్కలంకమును నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడి మీరు ఎరుగరా. మనకి ఈ నూతనమైన స్వేచ్ఛ దేని వల్ల వచ్చింది? అమూల్యమైన నిష్కలంకమైన నిష్కపటమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా ఆయన మనకి ఏమిచ్చారు? ఆయన స్వతంత్రాన్ని ఇచ్చారండి. దాన్ని కాపాడుకుంటేనే ఆ పౌరస్థితి మనము చేరుకోగలం. లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందన్నది మీరు నేను ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదో పేతురు పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి కనుక మీరు చదవగలిగినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి
మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి మీకు ఉంచిపోయాను మాదిరి ఉంచిపోయాడండి. ఆయన మనకు మాదిరి చూపించెళ్ళాడు. ఈ లోకంలో మన జీవితంలో కష్టాలు, దుఃఖాలు, వేదనలు, శోధనలు వస్తాయి. శరీరధారికి ఉన్న సమయంలో ఆయన అనేకమైన వేదనలు పొందాడు. వాటన్నిటి జయించాడు. ఏ కపటమైనా, ఏ పాపమైనా ఆయనలో ఏలుబడి చేయలేదు. అది మాదిరిగా మన మందు ఉంచిపోయాడు. కాబట్టి ఈరోజు మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే 23వ వచనం చదవండి బ్రదర్. ఆయన దూషింపబడి ఆయన బదులు దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు దేవునికి తను అప్పగించుకున్నాను. అప్పగించుకొనెను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. కాబట్టే మనమందరము గొర్రెల వలె తోవ తప్పిపోతే ఇప్పుడైతే ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఇది స్వేచ్ఛ. 3 చూసాం యేసు ప్రభు వారు మనకి ఇచ్చిన ప్యాకేజ్ ఈస్టర్లో. మొదటిది మనం చూసాం. ఏం చూసామండి? నూతన జీవితం. రెండో విషయాన్ని మనం చూసాం, నూతన స్వభావం. మూడో విషయాన్ని మనం చూసాం, నూతన స్వేచ్ఛ. అందుకనే మొదటగా మనం చదువుకున్న వాక్యం కనుక మనం చూసినట్లయితే క్రీస్తు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 15:17 చూసినట్లయితే క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ పాపములోనే జీవించుచున్నారని చెప్పి పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆలోచించండి, నిజంగా క్రీస్తు లేచాడు అని చెప్పి మీరు నేను కనుక ఈ పునరుద్ధాన దినములో విశ్వసిస్తుంటే మనము ఇంకా పాపంలో జీవించిన వారమైతే ఆయన లేపబడనట్లే లెక్క. పాపముగా జీవించకుండా, పాపులో లేకుండా మన పౌరస్థితి పరలోకములో ఉందని చెప్పి ఎవరైతే అమూల్యమైన రక్తము చేత విలువ పెట్టి కొనబడిన మనము ఆయనకిష్టులుగా ఈ లోకములో ఒక నూతనమైన జీవితం, నూతన స్వభావం, నూతన స్వేచ్ఛతో ఆయనకిష్టులుగా జీవిస్తామో వారికి మాత్రమే ఈ వాక్యాన్ని వర్తిస్తుందండి. ఖాళీ సమాధి వర్తిస్తుంది. ఒకవేళ ఇంకా పాపపు జీవితంలో ఉంటే క్రీస్తుని ఇంకా నువ్వు సమాధిలో ఉంచావు, కానీ ఆయన ఇంకా బయటికి రాలేదు. లోకానుసారంగా ఆయన బయటకు వచ్చారు, లేఖనాలు నెరవేరినట్లు అనేక మంది కోసం ఇంకా ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. నీవైతే ఇంకా ఆయన సమాధిలోనే ఉంచిన వ్యక్తిగానే బ్రతుకుతున్నావు, కానీ ఖాళీ సమాధిని చూసి మన పౌరస్థితి కోసం నువ్వు బ్రతకట్లేదని చెప్పి ఈరోజు దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలాగా బతికితే ఇది ఒక అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. మనొక పునరుద్ధాన ఈస్టర్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మనము కుటుంబస్తులతో, బంధువులతో ముఖాముఖిగా లేకపోయినా వాట్సాప్లోనో, ఫేస్బుక్లోనో, ట్విట్టర్లోనో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మనము యేసు ప్రభు అడిగితే నూతనమైన జీవితం నీకు ఇచ్చాను, నా ప్యాకేజ్లో నూతనమైన స్వభావాన్ని నీకు ఇచ్చాను, నూతనమైన స్వేచ్ఛ నీకు ఇచ్చాను, ఎలా బ్రతకాలో నేను ఇచ్చాను, నీ జీవితం ఎలా ఉందో ఆలోచించుకోని అడిగితే ఏంటి మన ఆన్సర్? ఎప్పుడైనా ఆలోచించారా నా ప్రియమైన దేవుని సంగమా? ఆలోచిద్దాం. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఏ పాపములు మనలో ఏలుబడి చేస్తున్నా ఈరోజు విడిచిపెడదాం. ఆయన పునరుద్ధాన శక్తితో నూతన జీవితం, నూతన స్వభావం, నూతన స్వతంత్రంలో మన పౌరస్థితి కోసం ఎదురు చూసే బిడ్డలుగా, అనేక మందిని తీసుకెళ్లే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఈ వాక్యాన్ని వీక్షించిన అందరికి కూడా ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు మరియు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ నమ్మకమైన నా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడారు. శిష్యులు మీతో తిరిగి యేసు ప్రభు వారు లేచారంటే వెర్రి మాటలు అనుకున్నారు, కానీ మీ శక్తిని పొందుకున్నప్పుడు హతసాక్షులైన వరకు కూడా మీ రాజ్యాన్ని కట్టారు నాయన ఈ లోకంలో. కాబట్టి మేము ఇంకా సజీవులుగా ఉండి మీ వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నాం, మీ వాక్యాన్ని వినగలుగుతున్నాం నాయనా. అనేకమైన ఈస్టర్లు మా జీవితంలో మీరు ఇచ్చారు కదా, మా బ్రతుకులు మాన్యా అని ఈరోజు మరొకసారి మీరు మాతో మాట్లాడుతున్నారు. నూతన జీవితం మీకు ఇచ్చాను నేను, నూతన స్వభావాన్ని మీకు ఇచ్చాను నేను, నూతనమైన స్వేచ్ఛను మీకు ఇచ్చాను కదా, నా మూల్యమైన రక్తముతో మిమ్మల్ని కొన్నాను కదా. ఏం చేస్తున్నారు మీరు? మీ ఆత్మ నా దగ్గరికి వస్తుందా?
అపవాది కోసం ఏర్పాటు చేసిన ఆ నిత్య నరకానికి వెళతావా? ఆలోచించుకో అని చెప్పి మరొక్కసారి మాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నైనా ఈ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని మీరు బలపరిచారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అప్పుడు నన్ను వాడుకున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రపంచ యావత్తు మరణశైపం మీద మూలుగుతుంది నాయనా. ఆ బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా కనికరించండి. ఎంతమంది కరోనా వైరస్తో నాయన వ్యాధిగ్రస్తులే మంచాల మీద పోరాడుతున్నారు, వెంటిలేటర్ మీద నలిగిపోతున్నారు. ఆ బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ కృపాహస్తం వారి మీద ఉంచండి అయ్యా. మీరు పొందిన గాయాల ద్వారా స్వస్థన వాగ్దానం మాకుంది నా తండ్రి. వారు అవిధేయత అయితే క్షమించండి అయ్యా. పశ్చాత్తాపం పడితే కనికరం పొందే దేవుడు కదా నాయనా, మీరు కనికరం చూపే దేవుడు కదా నాయనా. దావీదు అయ్యా, నన్ను బట్టి ఈ తెగులు వచ్చింది, ఈ ప్రజలు ఏం చేశారంటే మీరు తెగులు ఆపినప్పుడు అనేక మంది బ్రతికేది కదా నాయనా. ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాం, సంఘముగా ఏకీభవించిన తండ్రి నాయనా. ఈ కరోనా వైరస్ నాయనా మీరు బంధించమని అడుగుతున్నాం తండ్రి. నాయనా రాజ్యాలు నాయనా ఫైనాన్షియల్గా కూలిపోతున్నాయి, ఆహారం లేక బిడ్డలు అలమటించిపోతున్నారయ్యా. వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు నా తండ్రి వైరస్ అటాక్ అయ్యి ఇటలీలో 60 మంది చనిపోయారని తెలుస్తుంది వార్తల ద్వారా. అనేక మంది వైద్యులు నా తండ్రి దీన్ని బారిన పడి నలిగిపోతున్నారయ్యా. వారి కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు నాయన. అనేక మంది నా తండ్రి కార్మికులు, మున్సిపల్ కార్మికులు అయితే ఎంతో ప్రయాసతో నా తండ్రి వారి జీవితాలను కూడా నా తండ్రి పనంగా పెట్టింది ఆయన ప్రయాసపడుతున్నారు. వారిని వారి కుటుంబాల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. నాయన పోలీసు వారు అయితే నా తండ్రి రౌండ్ ది క్లాక్ నా తండ్రి కుటుంబాలను విడిచిపెట్టి రోడ్ల మీద నాయన ఎంతో ప్రయాసతో నా తండ్రి ఈ దేశంలో ప్రజలు మరణించకూడదని సేవ చేస్తున్నారు నాయన. వారి కుటుంబాలకు దూరంగా ఉంటున్నారయ్యా. వారి కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రధాని మొదలుకొని నాయకుల కోసం, క్యాబినెట్ మినిస్టర్స్ నా తండ్రి, స్టేట్ సీఎంస్ కోసం, అందరూ నా తండ్రి క్యాబినెట్ మినిస్టర్స్ కోసం, ప్రతి ప్రజాప్రతినిధి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అధికారులు నా తండ్రి రాత్రింబగలు ప్రయాసపడుతున్నారు. ప్రజలను ఎలా కాపాడాలి, ప్రజలను ఎలా కాపాడాలి, ఈ ముప్పు నుంచి ఎలాగ విని బ్రతికించాలని ప్రయాసపడుతున్నారయ్యా. దేవా మీ కనుదృష్టి మా దేశాల మీద ఉంచండి, మీ కనికరం మా కుటుంబాల మీద ఉంచండి నాయనా. ఈ కరోనా వైరస్ నా తండ్రి మీరు బంధిస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం నాయన. మా ఆప్తులు అనేక మంది నాయన ఈ వైరస్ని బారిన పడి ఉన్నారు విదేశాల్లో. ఆ బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ పరిశుద్ధ రక్తాన్ని వారిపై ప్రోక్షించి నాయన మీ గాయపడిన ముట్టండి తండ్రి నాయన. పనులు లేక అల్లాడిపోతూ వలస కార్మికులు, తినడానికి తిండి లేక నాయన చిన్న చిన్న బిడ్డలు పెట్టుకొని ఆ బోర్డర్స్లో ఎంతో నలిగిపోతున్నారయ్యా బిడ్డలు. అయ్యా మేము ఏకీపించి ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా మీ కనుదృష్టి వారి మీద ఉంచండి తండ్రి. త్వరలో నార్మల్ పరిస్థితి వచ్చినట్టు మీరు సహాయం చేయమని అడుగుతున్నాం బాబు. దేవా ఎందు నిమిత్తము ఈ వైరస్ ఏలుబడి చేస్తుందో మాకు తెలియదు. ఒక మా అవిధేయత అయితే మమ్మల్ని కనికరించండి, సరి చేసుకోవడానికి మరొక అవకాశం మాకు దయచేయండి. పరీక్ష అయితే దీనిలో జయించు మాకు దయచేయమని అడుగుతున్నాం. ఒకవేళ మీ ఉగ్రత అయితే మీ కనికరం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి. సమయోచితమైన నైనా సముచోచితమైన మీ కరుణ హస్తాల దగ్గరికి మేము వస్తున్నాం నాయన. కనికరింపబడి కృప పొందే హస్తాల దగ్గర మేము వస్తున్నాం నాయన. కనికరించండి బాబు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనేక మంది అన్నార్థులకు ఆహారం ఆయన ఏర్పాటు చేస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని బట్టి మీకు స్తోత్రాలు. కార్యం చేయండి, కృప చూపండి. ప్రేరేపించబడిన ప్రతి బిడ్డ బట్టి మీకు స్తోత్రాలు. కనికరించండి. స్థానిక సంఘ కాపరి నాయన బెన్నీ గారు, మరి బ్రదర్స్ నాయన జాషువా, శామ్ ఈ ఆరాధనలో పాల్పంచిన వరకు సిస్టర్ గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాలన్నీ కూడా నాయన దూరం నుంచి వీక్షిస్తున్నాయి. మీ కనుదృష్టి మా మీద ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ చక్కని నాయన ఈస్టర్ ఆరాధన ఎంతోమంది లేని ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ కార్యం త్వరలో మేము చూడబోతున్నాం, నమ్ముతున్నాం విశ్వాసముతో. మీ అద్భుతాన్ని మేము చూడబోతున్నాం, నమ్ముతున్నాం విశ్వాసముతో. తిరిగి నాయన దేశాలన్నీ కూడా నార్మల్గా డే టు డే లైఫ్ లీడ్ చేయటకు మీరు కృప చూపమని, ఈ తెగులు మీరు ఆపుతున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తాం. యేసు శక్తి గల నామములో, పునరుద్ధాన శక్తి గల నామములో ఈరోజు ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు జరుగుతున్న ప్రతి ఈస్టర్ ఆరాధన మీరు ఉండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తాం. సార్వత్రిక సంఘాన్ని ఆయా మీడియా ద్వారా ఆయా ప్రాంతాల్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, వారి బిడ్డలను, ముఖ్యంగా ఈ సంఘ బిడ్డలందరినీ కూడా వారి కుటుంబ బిడ్డలను ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితులు ఉన్నారో, ఏ అవసరం ఉందో మాకు తెలియదు నా తండ్రి. వారి ప్రతి అవసరతను మేము ఆ దేశం నుంచి తీర్చమని అడుగుతున్నాం. ఆ ప్రాంతాన్ని, మా విశాఖపట్నాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు శక్తి గల నామములో బ్రతిమలాడి సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నాకు అవకాశం ఇచ్చిన
ఫస్ట్ బెన్నీ గారికి, సంఘస్థులకి నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. ఇంతవరకు చక్కని వాక్యాన్ని అందించిన రత్నాకర్ సార్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఒక పాట పాడుదాం. పాట అనంతరము చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మన మధ్యలో సహోదరులు శ్యామ్ ఉన్నారు, వారు ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. చెక్. హల్లెలూయా. విజయ గీతిక మ్రోగింది కలువరి సిలువలో, విజయ పతాక ఎగిరింది పునరుద్ధానములో. విజయ గీతిక మ్రోగింది కలువరి సిలువలో, విజయ పతాక ఎగిరింది పునరుద్ధానములో. హల్లెలూయా 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 హల్లెలూయా. విజయ గీతిక మ్రోగింది కలువరి సిలువలో, విజయ పతాక ఎగిరింది పునరుద్ధానములో. మరణించింది, సాతాను తలదించింది. మరణమే మరణించింది, సాతాను తలదించింది. క్రీస్తు యేసు మృత్యువును గెల్చుట నిరీక్షణను కలిగించింది. క్రీస్తు యేసు మృత్యువును గెల్చుట నిరీక్షణను కలిగించింది. హల్లెలూయా 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 హల్లెలూయా. విజయ గీతిక మ్రోగింది కలువరి సిలువలో, విజయ పతాక ఎగిరింది పునరుద్ధానములో. రుజువయ్యింది, కృప పాలన మొదలయ్యింది. తండ్రి మహిమ రుజువయ్యింది, కృప పాలన మొదలయ్యింది. సమాధి గుండెను యేసు చీల్చుట విశ్వాసికి బలమిచ్చింది. సమాధి గుండెను యేసు చీల్చుట విశ్వాసికి బలమిచ్చింది. హల్లెలూయా 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 హల్లెలూయా. విజయ గీతిక మ్రోగింది కలువరి సిలువలో,
పతాక ఎగిరింది పునరుద్ధానములో, విజయ గీతిక మ్రోగింది కలువరి సిలువలో, విజయ పతాక ఎగిరింది పునరుద్ధానములో. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రియులారా, మా సంఘంలో ఫెస్టివల్స్ మూడే. ఒకటి జనవరి మొదటి ఆరాధన, రెండవది ఈస్టరు, మూడవది చర్చ్ యానివర్సరీ. ఈ సమయాల్లో మరి మనందరం కలిసి చక్కగా ప్రేమ విందు తో సంతోషంగా గడిపేవరం. కానీ దినాన్ని అటువంటి అవకాశం లేనందుకు ఎంతో బాధపడుతూ ఉన్నాను నేనైతే. మరి దేవుని మహాకృపలో ఈ దినాన్ని అయితే మనందరం పాట్ లంచ్, మీ అందరికీ గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ మరి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఐటెంని సిద్ధపరిచి తీసుకొని వచ్చి సంఘంలో మనందరం కలిసి ఈ సమయానికైతే ఎంతో సంతోషంగా సంబరంగా మనం చేసుకునేవారం. కానీ ఈ దినాన్ని అటు రీతిగా మరి కలుసుకోలేనందుకు కొంత బాధే. కానీ మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని కృపలో ఈ పరిస్థితి మరలా వచ్చే సంవత్సరం ఉండకూడదని. వచ్చే సంవత్సరం మరి అధికమైన సంఖ్యతో దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేసే కృప దేవుడు మనకి ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. మరి ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ కూడా. ఈ దినాన్ని ఉదయకాల సమయంలో సంఘ బిడ్డలందరూ మరి కలిసి మనం భోంచేయలేకపోయినప్పటికీ కూడా అందరము ఒకే ఆహారాన్ని తినాలని ప్రభు యొక్క ప్రేరణతో మరి చిన్న ప్రయాస పడ్డాం. మరి అనేక మంది సంఘ బిడ్డలు ముందుకు వచ్చారు, గుప్పెళ్ళు విప్పారు. మరి ఉదయకాల సమయంలో ఆహార పదార్థాలు సిద్ధపరచడంలో కానీ, వాటిని తీసుకుని వెళ్ళి మరి సంఘ బిడ్డలకు అందించే విషయంలో కానీ అందరూ కూడా మరి సహకరించారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వచ్చే మంగళవారం, లక్షవారం, అదే రీతిగా సాటర్డే మరి కొంతమంది పేదవారి కొరకై మరి ఆహార సిద్ధపాటు ఉంది. దాని కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. పర్చేజింగ్ టీం కొరకు, కుకింగ్ టీం కొరకు, డిస్ట్రిబ్యూషన్ టీం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. ఇంతవరకు జరిగిన ఆరాధనలో మరి చక్కగా పాటల్లో నడిపించిన తమ్ముడు జాషువాకి ప్రత్యేకమైన వందనాలు, తమ్ముడు శ్యామ్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే రీతిగా మరి ఈ దినాన్ని మనల్ని, మన సంఘాన్ని ప్రేమించి రత్నాకర్ సార్ గారు వచ్చి చక్కని వాక్య పరిచయం చేశారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని చిత్తంలో మరి వచ్చే పునరుద్ధాన దినాన్ని మరలా మనందరము కూడా దేవుడు అవకాశం ఇస్తే మరి మరలా మనం లైవ్లో కలుసుకుందాం. కొంత డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా చివరి వరకు మరి చక్కగా పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ యొక్క ఈస్టరు పునరుద్ధాన దినములో తండ్రి మేమందరం పాలిభాగస్తులు కావడానికి, సంఘ బిడ్డలు పాలిభాగస్తులు కావడానికి ప్రభువా మీరు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ ప్రభువా మరి నాయన మేము గృహాల్లో కలుసుకొని, మా గృహాలే మా మందిరాలు అన్నట్టుగా తండ్రి మేము నాయన దేవా చక్కగా బైబిల్ తీసుకొని, నాయన పాటల పుస్తకాలు తీసుకొని ప్రభువా మీ సన్నిధిలో మేమందరము కలిసి ఆరాధించడానికి సాయం చేసినందుకు వందనాలు దేవా. ఇదిగోనైనా స్తోత్రాలు. దేశము దేవా, ప్రపంచంలో ఉన్న దేశాలు దేవా, ఇదిగో ఎంతోమంది తండ్రి భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా వారందరూ నాయన జీవిస్తూ ఉంటుండగా తండ్రి భర్త భార్య విడిపోయి, నాయన తల్లిదండ్రులు పిల్లలు విడిపోయి ప్రభా ఎక్కడెక్కడ ఉండి నాయన వారు తండ్రి ఎంతో బలహీనులైపోయి ప్రభా నాయన దుఃఖముతో వేదనతో ఉంటూ ఉండగా ప్రభా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ సిలువ రక్తాన్ని నాయన బిడ్డల మీద ప్రోక్షించండి ప్రభా నాయన. మీ పరిశుద్ధాత్మ కావాలి ప్రభా నాయన. దేవాస్తోత్రాలు ప్రతి ఒక్కరికి మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. భారతదేశ నాయకులు మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకోనండి. పోలీస్ శాఖని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. వైద్యుల్ని ప్రభా, నర్సులు మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మున్సిపాలిటీ సిబ్బందిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. రైతులు మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఇదిగో పవర్ సప్లై చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నిత్యావసర వస్తువులు అన్నింటినీ సప్లై చేస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ బలహీనత వారు కలగకుండా మీ సిలువ రక్తపు కంచెను ప్రభా
ప్రతి బిడ్డ చుట్టూను మీరు ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధానపు దీవెన, ఈ పునరుద్ధానపు ఆశీర్వాదము, ఈ పునరుద్ధానపు క్షేమము తండ్రి ప్రతి ఒక్కరికి కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. మీ దీవెన, మీ ఆశీర్వాదం మాకు కలుగు చేయండి. ప్రత్యేకంగా ఈ దినాన్ని దేవస్తోత్రాలు తమ్ముడు జాషువాన్ని, తమ్ముడు శ్యామని, మీ దాసుని, నన్ను, నా కుటుంబాన్ని, దేవ సంఘబిడ్డలందరినీ పేరు పేరుని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవ ప్రతి ఒక్కరితో మీ కృపను ప్రభు, మీ క్షేమాభివృద్ధిని కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదే రీతిగా దినాన్ని వాక్య పరిచర్య చేసిన రత్నాకర్ సార్ గారిని, తండ్రి వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని ప్రభు మీరు దీవించమని, ఆశీర్వదించమని కోరుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని నాయన ప్రతి వారము ప్రభు నమ్మకంగా దేవస్తోత్రాలు మీ నిధికి ప్రభు పంపిస్తున్న కానుకల కొరకు, ఆహార ధాన్యాల కొరకు, కృతజ్ఞతార్పణల కొరకు, ప్రథమ ఫలాల కొరకు ప్రార్థిస్తున్నాం. విత్తిన ప్రతి బిడ్డని ప్రభు నూరంతలుగా దీవించి ఆశీర్వదించమని యేసు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యైన సహవాసము సన్నిధి ఈ పునరుద్ధానపు వేళలో లైవ్లో పాల్గొన్న బిడ్డలకును, అదే రీతిగా వాక్య పరిచర్య చేసిన సార్ గారికి, వారి కుటుంబానికి, మరి చక్కగా వర్షిప్లోను, అదే రీతిగా కీర్తన గ్రంథ ధ్యానంలో నడిపించిన తమ్ముడు జాషువా వారి కుటుంబానికి, సంఘ బిడ్డలందరికీ, సార్వత్రిక సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప తోడే ఉండి కాపాడి నడిపించునుగాక. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.